Yes, sir. Shall we start the class? Yes, sir. Which Sanhita we are going to do, sir? Any sections ఉన్నాయి sir? Any chapters ఉన్నాయి sir? 39 chapters, 531 sections. Right, sir. So general ga, see, if you come to the CRPC, sir, we are already done with BNS, Bharatiya Nyaya Sanhita. That was a substantive law. అంటే జనరల్ గా రైట్స్ అండ్ లయబిలిటీస్ గురించి, అఫెన్స్ గురించి, పనిష్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నామా? నౌ వి ఆర్ మూవింగ్ టువర్డ్స్ దిస్ ప్రొసీజరల్ లా సార్. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023. దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ క్రక్స్ ఇస్ ఇన్వెస్టిగేషన్, ఇంక్వైరీ, ట్రయల్ సార్. యూ టెల్ మీ ఇన్వెస్టిగేషన్ హూ విల్ డూ సార్? కాప్స్. ఓకే. ఇంక్వైరీ, ట్రయల్ మెజిస్ట్రేట్, కోర్ట్స్. యా, కరెక్ట్ నాట్ సార్? మీరు చెప్పండి సార్. జనరల్గా ప్రతి కేస్కి ఆబ్వియస్లీ ఫస్ట్ ఏదో ఒకటి అఫెన్స్ జరగాలనా? మ్యాండేటరీగా జరగాలి. దాని తర్వాత పోలీసులు వస్తారా? అఫెన్స్ జరిగిన తర్వాతనే పోలీసులు వస్తారు. దే విల్ డూ ఇన్వెస్టిగేషన్, దెన్ ఇట్ విల్ గో టు ద కోర్ట్, దెన్ సమ్ కన్క్లూజన్ విల్ డ్రైవ్. దాని తర్వాత అప్పీల్, అవన్నీ స్టోరీ పక్కన పెట్టేయండి సార్. ఇన్ బిట్వీన్ లో ఎక్కడైనా బెయిల్ జరగచ్చా? జరగచ్చు. పోలీసులు కూడా బెయిల్ ఇవ్వచ్చా? ఓఎస్ ఇవ్వచ్చు. కోర్ట్స్ బెయిల్ ఇవ్వచ్చా? కరెక్ట్ నాట్ సార్? సో కెన్ ఐ సే లైక్ ప్రీ ట్రయల్ స్టేజ్ అనొచ్చా వీటిల్ని? అంటే ఇన్వెస్టిగేషన్ ని ప్రీ ట్రయల్ స్టేజ్ అనొచ్చా? అంటే ట్రయల్ కి బిఫోర్ జరిగేది పోలీస్ ఇన్వెస్టిగేషన్, అంతేనా? దాని తర్వాత ట్రయల్, పోస్ట్ ట్రయల్. ఓకేనా? క్లియర్? ట్రయల్ అంటే ఏంటి సార్? ఏదైతే కోర్టులో జరుగుతుందో. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. సో ఐ హావ్ మేడ్ అ చార్ట్ ఫర్ ప్రీ ట్రయల్ సార్. అంటే ట్రయల్ కి బిఫోర్ ఏమేమి జరుగుతుంది అని వీ హ్యావ్ డ్రివెన్ దిస్ చార్ట్. సో చార్ట్ ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, సెక్షన్స్ ని కోరిలేట్ చేసుకోవాలి. వెన్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ సమ్ సెక్షన్, మీ బేరాక్ట్ ఓపెన్ చేసి చూడాలి. క్లియరా? డన్. రైట్ సార్. సో కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్ టు 1Q. ఇప్పుడు సెక్షన్ నెంబర్ 2 లో 1 పాయింట్ కూడా ఉంది, సెకండ్ పాయింట్ కూడా ఉంది సార్. ఇఫ్ యూ అబ్జర్వ్, ఉందా? సో 2(1)Q defines what is offense, which is nothing but an act or omission. Act is which is prohibited by law, omission which is bound by law and that person is not doing. ఇది క్లియరా? చలో, offense అయిపోయింది సార్. సో obviously someone will give information to the police, someone will give. ఆ పర్సనే వెళ్ళి విక్టిమ్ ఇస్తాడో, లేకపోతే విక్టిమ్ కి సంబంధించిన వాళ్ళు ఇస్తారో, లేకపోతే సమ్ ర్యాండమ్ స్ట్రేంజర్ పర్సన్ కెన్ ఆల్సో గివ్ అ కంప్లైంట్. ఇప్పుడు రోడ్డు మీద జరుగుతుంటాయి కదా సార్ హత్యలు. ఆబ్వియస్లీ చూసినోడు కూడా పోలీసు వాళ్ళు కాల్ చేసి చెప్పొచ్చు కదా సార్. కరెక్ట్ నాట్? సో ఇన్ఫర్మేషన్ టు ద పోలీస్ వెళ్ళిపోతుంది. ఇన్ఫర్మేషన్ ఆబ్వియస్లీ రెండు టైప్ ఆఫ్ ఆఫెన్సెస్ ఉంటాయి మనకు, కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. కరెక్ట్ నాట్ సార్? నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఆల్సో ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ లైక్ బెయిలబుల్ అఫెన్స్. కాగ్నిజబుల్ అఫెన్స్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ నాన్ బెయిలబుల్. అంటే కొంచెం సీరియస్ అఫెన్స్ అనుకోవచ్చా? కాగ్నిజబుల్ అఫెన్స్ ఆర్ బిట్ సీరియస్ ఇన్ నేచర్. నాన్ కాగ్నిజబుల్ చిన్న చిన్న నేరాలు. దేనిలో అయితే ఎక్కువ చర్య ఇమీడియట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఐఎమ్ డూయింగ్ పిక్ పాకెటింగ్ ఓన్లీ, బట్ 10 రూపీస్. అప్పటికప్పుడు నన్ను పట్టుకొని జైల్లో వేసేసి నా మీద ఎఫ్ఐఆర్ చేసేసి కోర్టు పంపించాల్సిన అంత అవసరం అయితే లేదు సార్. బట్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎనీ మర్డర్, సో ఆబ్వియస్లీ కాగ్నిజబుల్ అఫెన్స్. సో ఫస్ట్ కాగ్నిజబుల్ అఫెన్స్ గురించి చూద్దాం సార్. సెక్షన్ నెంబర్ 2(1)G లో ఉందా? ఒకసారి చూడరా. కాగ్నిజబుల్ అఫెన్స్ 2(1)G. రైట్ సార్. దే ఆర్ సీరియస్ అఫెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్, రేప్ ఎక్సెట్రా. జనరల్ గా పనిష్మెంట్ మోర్ దెన్ 3 years ఉంటుంది సార్. ఇన్ జనరల్. క్లియరా? ఆబ్వియస్లీ ఎఫ్ఐఆర్ జరుగుతుందా? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ యూసే. సెక్షన్ నెంబర్ 173 ఒకసారి చెక్ చేయరా. పాతది అయిపోయింది. కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఇన్ఫర్మేషన్ ఇన్ కాగ్నిజబుల్ కేసెసా? సో 173 కింద ఎఫ్ఐఆర్ అవుతుందా? చలో కొంచెం కిందకి వద్దాం సార్. సో ఆబ్వియస్లీ సీరియస్ ఇన్ నేచర్ కాబట్టి అరెస్ట్ వితౌట్ వారెంట్ జరగొచ్చా? ఇప్పుడు రేప్ విక్టిమ్స్ ని ప్రశాంతంగా కూర్చోబెట్టయితే మాట్లాడతారు సార్. ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారా? కరెక్ట్ నాట్ సార్? ఇన్వెస్టిగేషన్ వితౌట్ ద పర్మిషన్. ఎందుకు సార్ వితౌట్ ద పర్మిషన్? కోర్ట్ పర్మిషన్ తీసుకుంటే మంచిదే కదా సార్. సీరియస్ ఆఫెన్సెస్ లో డిలే అవ్వటం వల్ల ఆబ్వియస్లీ అక్కడ ఏదైతే ఎవిడెన్సెస్ ఉంటాయి అవి మాయమైపోతాయి. కరెక్ట్ నాట్ సార్? సో ఆబ్వియస్లీ వితౌట్ పర్మిషన్ దే విల్ డూ ఇన్వెస్టిగేషన్ యాజ్ వెల్. కొంచెం కిందకి వస్తే ఇన్వెస్టిగేషన్ బై పోలీస్ ఇన్ సెక్షన్ నంబర్ 175 ఒకసారి చెక్ చేయాలి. క్లియరా సార్? వాళ్ళు ఏమేం చేస్తారు సార్? కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్, స్టేట్మెంట్ ఆఫ్ విట్నెసెస్, ఇంట్రోగేషన్, స్టేట్మెంట్ ఆఫ్ అక్యూజ్డ్. అంతేనా సార్?
ఇఫ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ కంప్లీటెడ్. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనకు ఒక కంక్లూజన్ వస్తుంది సార్, అఫెన్స్ జరిగిందా జరగలేదా. ఇఫ్ అఫెన్స్ ఈస్ నాట్ కమిటెడ్ బై ద అక్యూజ్డ్, ఏం చేస్తారు సార్? వాట్ దే విల్ డూ? దే విల్ డూ సంథింగ్. నో, కేస్ క్లోజర్, రిపోర్ట్ ఈస్ ఫైల్డ్ బిఫోర్ మెజిస్ట్రేట్, సెక్షన్ నెంబర్ 169. ఒకసారి 169 చెక్ చేయరా. క్లియరా సార్? బట్ బై సపోజ్ అఫెన్స్ చేశాడని తెలిసింది, అరెస్ట్ చేస్తారా అక్యూజ్ ని? ఓఎస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేస్తారా మెజిస్ట్రేట్ ముందల? సార్ ఈ రోజు అరెస్ట్ చేశారంటే ఎగ్జాక్ట్లీ 24 hours లోపల మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లారు, విచ్ ఇస్ సెక్షన్ నెంబర్ 58. క్లియరా సార్? కొంచెం కిందికి వస్తే ద అక్యూజ్ క్యాన్ బి కెప్ట్ ఇన్ పోలీస్ కస్టడీ. దీని మీద చాలా వరకు ప్రాబ్లం ఉంది సార్. యాక్చువల్లీ ప్రీవియస్లీ దెర్ వాజ్ అ జ్యుడిషియల్ కస్టడీ యాజ్ వెల్. ఇప్పుడు పోలీస్ కస్టడీ 15 days అలానే ఉంది. వాట్ దే సెడ్, ది 60-90 days is there, no, they also can be kept in police custody only because previously this was judicial custody. అంటే ఆబ్వియస్లీ జైల్స్ ఉంటాయి కదా, సబ్ జైల్స్, దానికి పంపించాలి. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉంటారు కాబట్టి కొట్టి ఆబ్వియస్లీ వాళ్ళతో ఏదో ఒకటి చెప్పిస్తారు సార్. వాళ్ళు ఏది చెప్పాలనుకోవట్లేదు అది కూడా చెప్పిస్తారు వాళ్ళు. సో ఐ క్యాన్ సే 60-90 days కూడా ఉండొచ్చా పోలీస్ కస్టడీలో? ఓఎస్. బట్ ఆబ్వియస్లీ కోర్ట్ పర్మిషన్ కావాలి సార్ దీనికైతే. దీనికి కూడా పోలీస్ పర్మిషన్, కోర్ట్ పర్మిషన్ కావాలి. దీనికి కొంచెం స్పెషల్ ఇన్ నేచర్ అనుకోండి సార్. క్లియరా? దాని తర్వాత అప్లికేషన్ ఫర్ బెయిల్ చేయొచ్చాడు, ఆ అప్లికేషన్ గ్రాంట్ అవ్వచ్చు, రిఫ్యూజ్ కూడా అవ్వచ్చు కదా. కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో దర్ మైట్ బి ప్రాబబిలిటీ సార్, మోస్ట్లీ బెయిల్ దొరకడం కొంచెం కష్టం. నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో అయితే ఇట్లా పోతే పోలీస్ స్టేషన్ కి ఇదిగో 2000 ఇట్లా బారేషన్ అంటే నెక్స్ట్ మూమెంట్ మీకు బెయిల్ వస్తుంది సార్. అది కూడా స్టేషన్ బెయిల్. ఆ స్టేషన్ బెయిల్ మీద చాలా ఎజెండా ఉంది. మన అడ్వకేట్స్ ఏమో క్యాన్సిల్ చేయమని, పోలీస్ ఏమో క్యాన్సిల్ చేయొద్దని, ఎందుకంటే డబ్బులు జనరేట్ అయితే అక్కడి నుంచే కదా. కరెక్ట్ నాట్? సో అప్లికేషన్ ఫర్ బెయిల్ చేస్తారు, గ్రాంట్ అవుతుంది, రిఫ్యూజ్ అవుతుంది. బట్ ఆబ్వియస్లీ చార్జ్ షీట్ ఫైల్ చేయాలా ప్రాపర్. మీ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత సెక్షన్ నెంబర్ 193 ఒకసారి చెక్ చేయరా. ఇఫ్ ఐఎమ్ గోయింగ్ ఎనీవేర్ రాంగ్ ఆబ్వియస్లీ. క్లియర్ ఏనా? డన్. దాని తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుందా? బికాస్ చార్జ్ షీట్ ఫైల్ చేసేంత వరకు అయితే ఆబ్వియస్లీ ట్రయల్ స్టార్ట్ కాదు సార్. బికాస్ కోర్టుకి వెళ్ళేది చార్జ్ షీట్ త్రూ సార్. అండ్ చార్జ్ షీట్ వల్లనే కోర్టుకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఏం జరిగింది, ఎలా జరిగింది, విట్నెసెస్ స్టేట్మెంట్స్ ఏంటి, ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయి, అక్యూజ్డ్ ఎవరు, విక్టిమ్ ఎవరు, అవన్నీ డీటెయిల్స్ మొత్తం చార్జ్ షీట్ లో ఉంటాయి సార్. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ విల్ గో టు ద కోర్ట్, దెన్ ద ట్రయల్ విల్ బిగన్. కరెక్ట్ నాట్? సో ట్రయల్ గురించి తర్వాత మాట్లాడుకుంటాం. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ అబౌట్ ప్రీ ట్రయల్ స్టేజ్, అంటే ట్రయల్ కి బిఫోర్ ఏం జరుగుతుంది. ఇంతవరకు క్లియరా సార్? ఎనీ డౌట్ ఇన్ దిస్? నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కి ఏముంటుంది? 2(1) ఓలో మెన్షన్ చేస్తుందా సార్? చూడరా. క్లియరా? మోస్ట్లీ మైనర్ అఫెన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్జరీ, చీటింగ్, డిఫమేషన్, పనిష్మెంట్ మోస్ట్లీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 years. మీరు అనుకోవచ్చు చీటింగ్ చాలా పెద్ద అఫెన్స్ కదా, అంత పెద్దది కాదు. చీటింగ్ చిన్న చీటింగ్లు కూడా జరగదు సార్. పెద్ద చీటింగ్లు మీరు లెవెల్ వదిలేయండి. ఫోర్జరీ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఇట్ షుడ్ బి ప్రూవ్డ్ నో సార్. అంటే అప్పటికప్పుడు మీరు పారిపోవాల్సిన అవసరం అయితే లేదు, ఇమ్మీడియట్ గా పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. కరెక్ట్ నాట్? స్లోలీ డ్రైవ్ అయితే ఇవన్నీ ఇమ్మీడియట్ గా అవసరం లేదు అక్కడ. డిఫమేషన్ ఇదైతే ప్రూవ్ చేయాలి కదా, చాలా పెద్ద డిఫికల్టీ అది. దాని తర్వాత నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ విల్ బి ఫైల్ సార్ అకార్డింగ్ టు సెక్షన్ నెంబర్ 174. క్లియరా? క్లియరా? So not so serious, police cannot direct, cannot start an investigation without the permission. ఒకసారి పర్మిషన్ వచ్చింది, ఓకే ఫైన్, ఎఫ్ఐఆర్ చేశారు, దెన్ ఆబ్వియస్లీ ఇట్ విల్ ఆల్సో గో టు ద కోర్ట్ ఓన్లీ సార్, దెన్ ద ట్రయల్ విల్ బిగన్. ఓకేనా? ఇది ఇంతవరకు క్లియరా? సో నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే పెద్ద నేరాలా? కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే చిన్న నేరాలా? మరి ఎస్ అంటున్నారు. కాగ్నిజబుల్స్ అంటే అఫెన్స్ అంటే పెద్ద నేరాలు, రైట్ సార్? మర్డర్, రేప్ లాంటివి. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే చిన్న నేరాలు, గుర్తుంది కదా. అండ్ ఇక్కడ కాగ్నిజబుల్ అఫెన్స్ ఉంది కాబట్టి కింద మనం నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని పెట్టచ్చు. ఏం అవసరం లేదు సార్. అంటే ఇమ్మీడియట్ గా పోలీసు వాడు తీసుకొని అరెస్ట్ చేసేవచ్చు సార్. ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ కూడా చేసేవచ్చు. దెర్ ఇస్ నో పర్మిషన్ రిక్వైర్డ్ ఫ్రమ్ ఎనీ కోర్ట్, ఎనీ మెజిస్ట్రేట్, నో రిక్వైర్మెంట్. అండ్ దీన్ని మోస్ట్లీ మనం నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కూడా అంటాము, గుర్తుపెట్టుకోవాలి. అంటే
సినానిమ్సే సార్ అవి. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం డిఫరెంట్ కేటగిరీలో పెట్టాలి కాబట్టి పెట్టేశారు, అంతే, ఏం లేదు సార్. నాన్ బెయిలబుల్లో కూడా బెయిల్ దొరుకుతుంది సార్. ఫర్ నా నేమ్ సేక్ ఇట్స్ నాన్ బెయిలబుల్ అఫెన్స్, అంతే. క్లియరా? ఇంతవరకు ఓకే. చాలా పోలీసు వారి దగ్గరికి నేను వెళ్ళాను సార్. ఇదిగో పలానావాడు నా చెయ్యి ఇరగొట్టేశాడు. చెయ్యి ఇరగొట్టేశాడంటే గ్రీవియస్ హర్ట్, బికాస్ బోన్ డిస్లొకేట్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్. కరెక్ట్ నాట్ సార్? ఐ వెంట్ దేర్, గ్రీవియస్ హర్ట్ అయింది సార్, నాకు కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ టెల్లింగ్? నీ పర్సనాలిటీ చూస్తే వాడు కొట్టేవాళ్ళు లేదు, నువ్వే కొట్టి ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, హీఈస్ నాట్ టేకింగ్ మై కంప్లైంట్, వాట్ ఐ విల్ డూ సార్? ఎస్పీ దగ్గరికి వెళ్ళాలా సార్? మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళొచ్చా? సో నెక్స్ట్ 2 పాయింట్స్ అవే సార్. సో ఆబ్వియస్లీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళొచ్చా? సెక్షన్ నెంబర్ 173 సబ్సెక్షన్ 4 ఒకసారి చూడరా. చదవాలి, బేరెక్తా లేదా? సత్య సార్, ప్రియా మేడంకి మస్తు మార్కులు వస్తాయి చూడండి ఈరోజు. ఆమె ఫస్ట్ కరెక్షన్ పేపర్. డన్ సార్, చదివేశారా? క్లియరా? సో ఇట్స్ ఆబ్వియస్లీ దెర్ విల్ బి అ రెమెడీ బై గోయింగ్ టు ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆయన దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకోవచ్చా? సార్ నా చెయ్యి రిపోయింది, వాడు ఏం కామెడీ చేస్తున్నాడు, మీరన్నా చేపిస్తారా చేపించరా? సో హీ క్యాన్ డైరెక్ట్ టు దట్ పోలీస్ స్టేషన్, దట్ ఆఫీసర్ ఆర్ సమ్ అదర్ ఆఫీసర్ సార్. వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది, బికాస్ వాళ్ళ కింద ఉన్న అధికారులు సార్ వీళ్ళందరూ. సో ఎస్పీ క్యాన్ డైరెక్టర్ నాట్. ఇడా అంటున్నాడు, నీ ముఖం చూస్తే నాకు కూడా అనిపిస్తలేదు. సో ఆబ్వియస్లీ నా ముఖం తీసుకుని ఏడుకోవాడు గోల్ కదా సార్ నేను కూడా. సో ఐ కెన్ గో టు ద కోర్ట్, మెజిస్ట్రేట్స్, అక్కడ ప్రైవేట్ కంప్లైంట్ చేయొచ్చా? ఓ ఎస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, కంప్లైంట్ టు ద మెజిస్ట్రేట్, సెక్షన్ నెంబర్ 2 సబ్సెక్షన్ 1 హెచ్. సార్ చూడరా, కంప్లైంట్ అని ఉంటుంది. క్లియరా సార్? ప్రైవేట్ కంప్లైంట్ సెక్షన్ నెంబర్ 210 ఒకసారి చూడరా. కరెక్టేనా? 210 కింద ఆబ్వియస్లీ ప్రైవేట్ కంప్లైంట్ చేయొచ్చు. బికాస్ ఇఫ్ ఆ పోలీస్ ఆఫీసర్ రిఫ్యూజ్ టు లాడ్జ్ అండ్ ఎఫ్ఐఆర్, సెక్షన్ నెంబర్ 175 సబ్సెక్షన్ 3 లో ఆ రెమెడీ రాస్తుంది. అంటే మీరు 210కి వెళ్ళి మెజిస్ట్రేట్ కి చెప్పొచ్చు అనేసి. ఒకసారి చూడాలి, ఇది 175 సబ్సెక్షన్ 3. చూడాలి సార్, అంటే ఆ లింకేజ్ అర్థం కాలేదు అనుకోండి, మీకు ఏం అర్థం కాదు లాస్ట్ లో. ఓన్లీ కాగ్నిజబుల్ మేడం మోస్ట్ ఆఫ్ ది సినారియోస్. నాన్ కాగ్నిజబుల్ ఎలాగో మీరు మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి కదా, డైరెక్ట్ వెళ్ళొచ్చు మేడం. సి యుల్ బి హ్యావింగ్ ఆల్వేస్ రెమెడీ, కోర్ట్ డోర్స్ ఓపెన్ అయి ఉంటాయి మీకు. అంటే వాళ్ళు తీసుకుంటారు లేదా తరా సంగతి. డన్ సార్. If a police officer refuses to lodge an FIR, section number 175 subsection 3 లో రెమెడీ ఇచ్చుంది సార్, that you can go to the magistrate for private complaint under section number 210. Clear sir? So the court orders for FIR registration if a criminal complaint is filed under section 173(4). So దీనికి రెమెడీ కదా ఇది, because SP is closing the things. Obviously no problem sir. చెయ్యట్లేదు అంటే మనం అక్కడికి వెళ్తాం కదా మెజిస్ట్రేట్ దగ్గరికి. క్లియర్? దాని తర్వాత ఎంక్వైరీ అండ్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది ఆఫెన్స్ బై ద కోర్ట్ జరగొచ్చా? ఎంక్వైరీ జరగచ్చు సార్, ఎగ్జామినేషన్ కూడా జరగచ్చు. అంటే బై సపోజ్ సార్ మీ వెళ్ళంగానే మీరు పేపర్ సబ్మిట్ చేయగానే పోలీసు వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వరు సార్ ఇన్వెస్టిగేషన్ చేయమని, ఎఫ్ఐఆర్ చేయమని ఇన్వెస్టిగేషన్ ఇవ్వరు. ఫస్ట్ వాళ్ళు కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా సార్ మిమ్మల్ని, వాట్ హ్యాపెండ్, హౌ హ్యాపెండ్. సో మినిమం ఎంక్వైరీ విల్ బి దేర్. అసలు కోర్ట్ కాగ్నిజెన్స్ తీసుకోవాలన్నా తీసుకోకూడదా అనేది మెజిస్ట్రేట్ మీద డిపెండ్ అయి ఉంటుందా? చాలా బోగస్ కంప్లైంట్స్ కూడా వస్తాయి సార్, ఇఫ్ యూఆర్ అవేర్ ఆర్ నాట్. అంటే పోలీసు వాళ్ళకి హుకుం చలాయించడానికి జడ్జెస్ దగ్గరికి వెళ్ళిపోతారు సార్, మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో వాళ్ళు కూడా ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తారు, కాగ్నిజెన్స్ చేస్తారు, ఎగ్జామినేషన్ కూడా చేస్తారు సార్. క్లియర్ ఆర్ నాట్ సార్? వాళ్ళకి అనిపించనుకోండి నో సఫిషియెంట్ గ్రౌండ్ ఫర్ ప్రొసీడింగ్, కంప్లైంట్ డిస్మిస్ చేస్తారు, సెక్షన్ నెంబర్ 226. ఒకసారి 226 చూడాలి. క్లియరా? అంటే కంప్లైంట్ అనిపించింది అబ్బా బోగస్ రా బాబు వేస్ట్, సో సెక్షన్ నెంబర్ 226 కింద కొట్టేయచ్చు. క్లియరా? బై సపోజ్ వాళ్ళకి అనిపించింది కరెక్టే కంప్లైంట్, దెన్ ఇష్యూ ప్రాసెస్ స్టార్ట్ చేసేవచ్చా? సెక్షన్ నెంబర్ 227 లో వాళ్ళు ఇష్యూ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఇఫ్ దే ఆర్ నాట్ డైరెక్టింగ్ టు ద పోలీస్ కార్ప్స్, వాట్ దే విల్ డూ, వాళ్ళకి వాళ్ళ సైడ్ నుంచే సమ్మన్స్ ఇష్యూ చేసేస్తారు. కరెక్ట్ నాట్ సార్? సమ్మన్స్ ఇష్యూ చేసేయచ్చు, వారెంట్ ఇష్యూ చేసేయచ్చు, ప్రొక్లమేషన్ ఇష్యూ చేసేయచ్చు, అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇష్యూ చేసేయచ్చు.
అక్యూజ్ పర్సన్ కి బెయిల్ ఇవ్వాలనా లేదా, వాడు రావాలనా రాకూడదా అని కూడా కోర్టే డిసైడ్ చేయొచ్చు. దీంట్లో అన్ని పాయింట్స్ ఉంటాయి సార్. ఒకసారి మీరు చూస్తే అక్కడ క్లారిటీగా మెన్షన్ చేసి ఉంటుంది. ఐ హావ్ డివైడెడ్ ఆల్ దిస్ ప్రొసీజర్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్. సమ్మన్ సెక్షన్ నెంబర్ 63 to 71. ఒకసారి ఇండెక్స్కి వెళ్ళిపోండి ఈజీగా ఉంటుంది. సెక్షన్ నెంబర్ 227 ఈజ్ ఇష్యూ ఆఫ్ ప్రాసెస్. కొంచెం కిందకి వస్తే సమ్మన్ సెక్షన్ నెంబర్ 63 to 71 కనిపిస్తుందా? వారెంట్ ఆఫ్ అరెస్ట్ సెక్షన్ నెంబర్ 72 to 83. ప్రొక్లమేషన్ ఆఫ్ పర్సన్ అబ్స్కాండింగ్ సెక్షన్ నెంబర్ 84. అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ సెక్షన్ నెంబర్ 85. అక్యూజ్ పర్సన్ అపియర్ అవ్వాలన్నా అవసరం లేదా, దాని ద్వారా బెయిల్ లేదా సెక్షన్ నెంబర్ 228. క్లియరా? ఎనీ డౌట్ ఆన్ ఎనీ సెక్షన్? అసలు మీకు ఏమైనా తెలిస్తే కదా డౌట్ రావటది, కరెక్టా? సో యాజ్ ఆఫ్ నౌ దెన్ ట్రయల్ విల్ స్టార్ట్ కోర్టులో. ఎందుకంటే సమన్స్ ఇచ్చి పిలిచి వాడు కోర్టుకు వస్తేనే కదా సార్ ట్రయల్. వాడు రాకపోతే ఏం చేస్తారు? ఏం చేయలేరు. కరెక్ట్ నోన్. సో మోస్ట్ ప్రాబ్లీ అండర్స్టూడ్. పోలీస్ సైడ్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత చార్జ్ షీట్ ఫైల్ చేస్తే ట్రయల్ విల్ స్టార్ట్ సార్. ప్రైవేట్ కంప్లైంట్ మెజిస్ట్రేట్స్కి వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళు కొంచెం ఎంక్వైరీ ఎగ్జామినేషన్ అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు సమ్మన్స్ పంపించుకొని వారెంట్స్ పంపించుకొని ఏదన్నా పంపించేసుకొని దాని తర్వాత ట్రయల్ విల్ స్టార్ట్. లేదు పోలీసు వాడు చక్కగా పనిచేయట్లేదు అంటే దీస్ టూ ఆర్ రెమెడీస్. ఐ క్యాన్ సే వెరీ సింప్లీ. క్లియరా? ఇంతవరకు క్లియరా? ఈ ప్రీ ట్రయల్ స్టేజ్ లో ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ యాంటిసిపేటరీ బెయిల్ ఆల్సో, క్వాష్ పిటిషన్ ఆల్సో వీ కెన్ గో ఫర్. అంటే బోగస్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు పోలీసు వాళ్ళు, వీ కెన్ గో టు ద డైరెక్టరీ హైకోర్ట్. సార్ క్వాష్ చేసేయండి సార్. ఏం సార్ ఇది? నేను అసలు ఆ ప్లేస్ లో లేదు సార్, నా పేరు మీద ఎఫ్ఐఆర్ చేశారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నా మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది, నన్ను అరెస్ట్ చేయమని ఆర్డర్స్ ఉన్నాయి. ఐ కెన్ గో ఫర్ యాంటిసిపేటరీ బెయిల్ ఇమీడియట్లీ బిఫోర్ అరెస్ట్ ఓన్లీ. కరెక్ట్ నాట్ సార్? ఇక్కడ చూడండి సార్, ప్రీ ట్రయల్ స్టేజ్ లోనే ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇవి. ఇఫ్ యాంటిసిపేటరీ బెయిల్ ఈస్ గ్రాంటెడ్ దెన్ ద అక్యూజ్ కెన్ నాట్ బి అరెస్టెడ్. సెక్షన్ నెంబర్ 482. ప్రీవియస్లీ 482 వేరే దానికి ఉండేది, ఇప్పుడు వేరే దానికి ఉంది. ఒకసారి చూడరా, క్లియర్ అయినా? యాంటిసిపేటరీ బెయిల్ అయినా 482? క్లియరా? పవర్ ఆఫ్ పోలీస్ టు గ్రాంట్ బెయిల్ ఇన్ బెయిలబుల్ అఫెన్స్ సెక్షన్ నెంబర్ 189. ఇది పోలీసు వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. క్లియరా సార్? కొంచెం కిందకి వస్తే ఈ ఫాల్స్ ఎఫ్ఐఆర్ ఇస్ రిజిస్టర్డ్ క్వాష్ బై హైకోర్ట్ సెక్షన్ నెంబర్ 528. అంటే క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు సార్ మనం. కరెక్ట్ ఆర్ నాట్ సార్? ఆబ్వియస్లీ వీ కెన్ గో ఫర్ ఇట్. అంటే హైకోర్టుకి అధికారం ఉంటుంది, ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేసే అధికారం కూడా ఉంటుంది. క్లియరా? దానికన్నా కిందకి వస్తే ఆబ్వియస్లీ దేర్ ఆర్ ఫస్ట్ షెడ్యూల్ ఉందా, క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్ వి కెన్ సే. కాగ్నిజబుల్ అఫెన్స్ ఏంటి, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఏది, పనిష్మెంట్ అంతా, బెయిలబుల్ నాన్ బెయిలబుల్, ఏ కోర్ట్ ట్రై చేస్తుంది, ఇది మీతో రాపించకూడదు. మీకు గుర్తుంటే బిఎన్ఎస్ చదివిపించేటప్పుడు గుర్తొచ్చిందా కొంచెం? నా కైండ్స్ ఆఫ్ ట్రయల్. ట్రయల్ ఎన్ని రకాలు ఉంటాయి సార్? సెషన్ ట్రయల్, వారెంట్ ట్రయల్, సమ్మన్స్ ట్రయల్, సమ్మరీ ట్రయల్. అన్ని ట్రయల్స్ ఇంపార్టెంట్ అంటే సూపర్ ఇంపార్టెంట్. పోయినసారి అడిగాడు. నేను పెద్ద పెద్ద స్టోరీలు గీసాను సార్, మీకు అర్థమైతే సూపర్, అర్థం కాకపోయినా చేసేది ఏం లేదు, మళ్ళీ అర్థం చేసుకోండి. సో సెషన్స్ ట్రయల్ సెక్షన్ నెంబర్ 248 to 260 బై సెషన్స్ కోర్ట్ ఓన్లీ సార్. రైట్ సార్? వారెంట్ ట్రయల్ సెక్షన్ నెంబర్ 261 to 273. సమ్మన్స్ ట్రయల్ సెక్షన్ నెంబర్ 274 to 282 బై మెజిస్ట్రేట్. సమ్మరీ ట్రయల్ సెక్షన్ నెంబర్ 283 to 288. సెషన్స్ ట్రయల్ మాత్రం సెషన్స్ కోర్ట్ ద్వారా అవుతుంది, మిగతా అన్ని మెజిస్ట్రేట్ ద్వారా అవుతాయి. కరెక్ట్ నాట్ సార్? క్లియర్? ఇది ఒక్కసారి సెక్షన్స్ కన్ఫర్మ్ చేసేస్తారా? ఇండెక్స్ చూడండి కదా. కొంతమంది బేరాక్టే రాలేదా? షాబాష్, వెరీ గుడ్. కన్ఫర్మేనా? ఈవెన్ ఐ కెన్ కోట్ ద రాంగ్ సెక్షన్స్. నో, ఈవెన్ ఐ డోంట్ నో బిఎన్ఎస్ఎస్. గుర్తవ్వాలి కదా సార్, టైం పడుతుంది కదా. క్లియర్ సార్? డన్. షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? సో నౌ వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సార్, ప్రీ ట్రయల్, ట్రయల్ జరిగితే ఎలా జరుగుతుంది, ట్రయల్ కి బిఫోర్ ఏమేమి జరగవచ్చు, ఇంకా ఏమేమి రెమెడీస్ ఉన్నాయి. సో ఐ కెన్ సే యాంటిసిపేటరీ బెయిల్, క్వాష్ పిటిషన్స్, ఇవన్నీ ఉంటాయా? స్టేషన్ బెయిల్ ఆల్సో. క్లియర్? ఎనీ డౌట్ ఇన్ దిస్ చార్ట్? ఏం మేడం? విత్డ్రాల్ ఆఫ్ ప్రైవేట్ కంప్లైంట్ అది జరిగేదే ప్రీ ట్రయల్ మేడం. వాడు పెట్టంగానే వెనక్కి తీసేసుకుంటే తీసుకోవచ్చు మేడం, నో ప్రాబ్లం. if they want to take it, but once magistrate has taken the cognizance
అండ్ ఇఫ్ హీఈస్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ రిలవెంట్, అప్పుడు నడిపిస్తారు మేడం, 100% నడిపిస్తారు. బికాస్ దీస్ ఆర్ క్రిమినల్ కేసెస్ మేడం, నాట్ సివిల్ కేసెస్. వాడికి ఇష్టం వచ్చినప్పుడు వేసేసి వాడికి ఇష్టం వచ్చినప్పుడు తీసేసుకొని ఇంకా కోర్ట్స్ ఎందుకు, అంతే కదా సార్, లాజికల్. డిఫరెంట్ సినారియో సార్, దట్ వి విల్ నో స్లోలీ విల్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. క్లియరా? ఇది ఫోటో తీసినా కనిపించదు సార్ దాని లోపల. ఏం మేడం సెషన్ ట్రైలా? ట్రైల్ అని చెప్పలేదు ఇక్కడ, సెక్షన్స్ మాత్రమే చెప్పా. ఓ వెరీ గుడ్ మేడం, దట్స్ గుడ్. క్లియరా సార్? కొంచెం రఫ్ పిక్చర్ వీ హ్యావ్ అండర్స్టూడ్. స్లోలీ విల్ కమ్ టు నో మెనీ థింగ్స్ సార్. సార్ ప్రొసీజరల్ లా అర్థం చేసుకోవడం చాలా పెద్ద ఎత్తు సార్. అండ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ నో, యుల్ అండర్స్టాండ్ హౌ ద కేస్ గోస్ ఆన్. ప్రతి చిన్న స్టేజ్ మనకు తెలుస్తుంది, దాన్ని మనం ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇఫ్ యూ డోంట్ నో దిస్ నో, అక్కడ పోయిన తర్వాత తెల్లమకాలు పెడతారు మీరు. యూ విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సెషన్ బెయిల్, వాట్ ఈస్ కోర్ట్ బెయిల్, యూ విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ కాగ్నిటివ్ ఆఫెన్స్, అసలు అరెస్ట్ చేయాలా చేయకూడదా తెలీదు. ఐ టెల్ యూ, మీది ఇప్పుడు భారతీయ న్యాయ సమితి అయిపోయింది కదా, ఐ ఆస్క్ యూ సింపుల్ క్వశ్చన్ సార్, ట్రై టు ఆన్సర్. క్లియరా? ప్రాక్టికల్ కేసు సార్, జస్ట్ 2 days బ్యాకే నాకు దగ్గర వచ్చింది. కన్సల్టేషన్ ఛార్జెస్ 5,000 rupees ఉంది. నేను తీసుకున్నాను సార్, మీరు కూడా తీసుకోవచ్చు సార్. సార్ దెర్ ఈస్ అ పర్సన్, హీ ఈజ్ హాస్టల్ ఓనర్ బ్రదర్, హాస్టల్ ఓనర్ కి బ్రదర్ సార్. సో ఆబ్వియస్లీ హాస్టల్స్ చూసుకుంటూ ఉంటారు కదా సార్ వీళ్ళు బ్రదర్స్, వీళ్ళకి పని పాట ఏముండదు. కరెక్ట్ నాట్ సార్? సంపాదించారు, పెద్దన్న చెప్పినట్టు చేస్తుంటారు. ఆ హాస్టల్లో ఒక 2 days 3 days బ్యాక్ ఏదో తగా జరిగింది సార్. సో ఆబ్వియస్లీ హాస్టల్ ఓనర్ బ్రదర్ కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇలా తగా జరిగింది, మీరు మా సైడ్ మాట్లాడాలి, వాడిని కొట్టాల్సింది అనేసి. ఓల్డ్ హాస్టల్లో ఉండేటోళ్ళు. సో ఈ వెంట్ ఫర్ పంచాయతీ. వాడు ముందులో వాడు వినట్లేదు, వీడు కొట్టాడు కూడా. వీడికి కొట్టాడా? ఆపోజిట్ పర్సన్ ఉన్నాడు కదా, ఈ కమిటెడ్ సూసైడ్. రియల్ స్టోరీ ఓన్లీ సార్. ప్రాబ్లం వీడితో కాదు, నాకాడ వచ్చింది ఎవరో తెలుసా? వీడి ఫ్రెండ్ జస్ట్ వెళ్ళాడు సార్. అంటే ఇలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు సార్. మీరు కొట్లాడికి వెళ్తుంటే పక్కన వస్తుంటారు సార్, ఏదో చాయ్ తినిపిస్తారో, చాయ్ తాగిపిస్తారో, లేకపోతే ఏదో తినిపిస్తారో, దే విల్ గో. నౌ యూ టెల్ మీ, అకార్డింగ్ టు సెక్షన్ నంబర్ 34 ఆఫ్ ఐపీసీ ఆర్ సెక్షన్ నంబర్ 3 subsection 5 ఆఫ్ బిఎన్ఎస్, వెదర్ దిస్ పర్సన్ ఈజ్ లయబుల్? వై నో? ఓకే, కొట్టడానికి అయితే వెళ్ళారు కదా మేడం, కొట్టడానికి వెళ్ళింది తెలుసు కదా, మరి ఇంకేంది మేడం? సూసైడ్ కి లయబుల్ కాదా? వీడు బ్రదర్ లయబులేనా? కొట్టాడు కదా మేడం, వాడు కొట్టిన దానివల్ల సూసైడ్ చేసుకున్నాడు కదా, హీఈస్ ఆల్సో నాట్ లయబుల్, హీఈస్ 100% లయబుల్. వాట్ అబౌట్ దిస్ పర్సన్? యాక్చువల్లీ జనరల్ గా సార్ ఇలాంటి కేసెస్ లో మీ పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేర్లు కూడా ఎవరు మెన్షన్ చేయలేరు సార్, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలీదు. సో ఆబ్వియస్లీ ఎఫ్ఐఆర్ లో ఏదైతే ఇనీషియల్ గా ఇన్ఫర్మేషన్ రాసుకుంటారు చూడండి, దానిలో వాడి పేరే లేదు. సో ఎస్ఐటి మెరికల్ వెళ్ళి మెలక్కుండా ఉండు అంతే, జస్ట్ మెలక్కుండా ఉండు అంతే అని చెప్పడానికి 5,000 తీసుకున్నాను సార్ నేను. దెన్ ఈ అండర్స్టూడ్. ఇంకోసారి అడిగే బదులు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం భయపించాను సార్, 3 subsection 5 ఆఫ్ బిఎన్ఎస్ కింద కామన్ ఇంటెన్షన్ కింద నీకు శిక్ష పడచ్చు, కామన్ ఆబ్జెక్ట్ కింద తీసుకెళ్ళిపోతే ఇక పెద్ద దరిద్రం అయిపోతుంది. కరెక్ట్? వాడు సర్చ్ చేసే లోపల ఐ సెడ్ మీ పేరుందా, ఈ సెడ్ నన్నైతే ఇప్పుడు దాకా అరేంజ్ చేయలేదు సార్ అన్నాడు. సో ఆబ్వియస్లీ వాడి పేరు లేదు, లాజికల్ సెన్స్. సో సీ సార్, ప్రాక్టికలీ యూనిట్ టు అండర్స్టాండ్ సమ్ థింగ్స్. ఇక్కడ డైరెక్ట్ కాగ్నిజెన్స్ తీసుకోవడానికి ఆప్షన్ లేదు, బికాస్ అప్పటికప్పుడు కొట్టడం వల్ల చనిపోలేదు ఆ పర్సన్. దెన్ ఈ కమిటెడ్ సూసైడ్ వీడి రీజన్ వల్లనే అని ఎవరికి తెలీదు. ఆ పక్కన ఉంటున్నాడు అసలు కొట్టడం కూడా కొట్టలేదు. సో వై హీల్ బి లయబుల్? ఇవన్నీ థింగ్స్ ఎలా తెలుస్తాయంటే సార్, over the period of time you will understand many stories, and the manipulation of the story is procedure law sir. How you will manipulate in the court, how you will manipulate in the FIR copy, that will decide his career. సో మీరు ఎఫ్ఐఆర్ జరిగేటప్పుడు ఏ సెక్షన్స్ వేస్తున్నారో అవన్నీ మనం బిఎన్ఎస్ లో చదువుకొని వచ్చాం, అది ఎంత సీరియస్ అని కూడా మీకు తెలుసు, బికాస్ ఆఫ్ ది పనిష్మెంట్. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రొసీజర్ లో ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేశారంటే బై డిఫాల్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ కాగ్నిజబుల్ అఫెన్స్. సో దిస్ హౌ యూ విల్ డెలివర్ ది అడ్వైజర్ సార్. స్లోలీ విల్ అండర్స్టాండ్. క్లియర్? ఇక్కడ వరకు క్లియరా? బా ఇది చూడండి, భారతీయుడేనా వీడు? భారతీయుడు 2 కదా, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సార్. యూ షుడ్ అండర్స్టాండ్ లైక్ దట్.
ఇక్కడ అందరూ వీళ్ళు సురక్ష ఇవ్వట్లేదా? వీడు భారతీయుడు నాగరిక్ కూడా, వీడు భారతీయ నాగరిక్ సురక్ష సనిత సింబల్. వెరీ సింపుల్ ఓన్లీ సార్. వాట్ ఈస్ దిస్? సో భారతీయ నాగరిక సురక్ష సనిత 2023, దిస్ ద రిప్లేస్మెంట్ ఆఫ్ సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సింపుల్. దానిలో 484 సెక్షన్స్ ఉన్నాయి, దీనిలో 531 సెక్షన్స్ ఉన్నాయి. దానిలో 37 చాప్టర్స్, దీనిలో 39 చాప్టర్స్. ఏం పర్లేదు, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం కొంచెం యాడ్ ఆన్ చేశాడు, పెద్ద ఫరక్ పడుతూ హార్డ్లీ 10 to 15% చేంజ్, మ్యాక్స్ టు మ్యాక్స్. అంతగానే దానిలో ABCDEF ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో దాని అందరికీ కొత్త సెక్షన్ పేరు ఇచ్చేసాడు. దాట్ ఈస్ హౌ దే హావ్ డెవలప్ ది సెక్షన్స్. ఎక్కువ పెద్ద పెరిగిందేం లేదు. మీరు చూస్తే 484, 531 అంతే కదా. మహా 50 కూడా కాదు నాకు తెలిసి, 47 అరౌండ్ అంతే, పెద్ద ఫరక్ పడదు. అవన్నీ యాడ్ ఆన్ సెక్షన్స్, అంటే అమెండ్మెంట్ సెక్షన్స్ ఉండే కదా ప్రీవియస్ లాలో సిఆర్పిసిలో, అవన్నీ దీనిలో సెక్షన్ నంబర్స్ ఇచ్చేసాడు సార్. దట్స్ ఆల్. పేరు గుర్తుంటుందా? భారతీయ నాగరిక సురక్ష సనిత, భారతీయ న్యాయ సనిత గుర్తుంటుందా? నౌ లెట్స్ కమ్ టు ఓవర్ వ్యూ ఆఫ్ దిస్ సనిత సార్. చాప్టర్స్ ఎన్ని ఉన్నాయి సార్? 39 చాప్టర్స్. సెక్షన్స్ ఎన్ని ఉన్నాయి సార్? 531 సెక్షన్స్. 2 షెడ్యూల్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ షెడ్యూల్ ఆబ్వియస్లీ వీ హావ్ ఆల్రెడీ సీన్, క్లాసిఫికేషన్ ఆఫ్ అఫెన్సెస్. సెకండ్ షెడ్యూల్ చూడండి సార్ ఒకసారి, ఫార్మ్స్ ఉన్నాయి సార్. ఒకసారి ఆ ఫార్మ్స్ చూడరా సార్. మీకు లాజికలీ మీకు అర్థం కాదు ఏంటంటే, దీనిలో ఉన్న చాలా ఫార్మ్స్ ప్రాక్టికలీ ఇంప్లిమెంట్ అవుతాయి. సేమ్ ఈ ఫార్మ్స్ అన్ని పేర్లు గుర్తుపెట్టుకొని కోర్ట్స్కి వెళ్ళి యూ క్యాన్ డ్రాగ్ అవుట్ ఆల్ దీస్ ఫార్మ్స్ ఫ్రమ్ ద కోర్టులో ఆఫీస్ ఉంటుంది సార్, కొన్ని స్టేషనరీ ఆఫీస్ ఉంటుందని. దానిలోకి వెళ్ళి మీరు రూపాయి ఇచ్చేస్తే రూపాయి 2 రూపాయలు అలా ఉంటుంది సార్ ఒక్కొక్క ఫామ్ కి. యూ క్యాన్ లిటరలీ టేక్ ద ప్రాక్టికల్ కాపీస్ అవుట్. బట్ ఈ ఫామ్ గురించి మీకు ఐడియా ఉంటేనే కదా ఏ ఫామ్ ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఏంటి అసలు ఆ ఫామ్. ఆ ఫామ్స్ మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది, అదర్వైజ్ యూ విల్ నెవర్ కమ్ టు నో అబౌట్ దిస్. సో ఫస్ట్ షెడ్యూల్ ఓకే చూడండి, సెకండ్ షెడ్యూల్ కూడా చూడండి ఒకసారి. కొంచెం టైం పట్టినా డజంట్ మ్యాటర్ సార్, చూడండి, నథింగ్ వరీ. అఖిల్ సార్, సత్య సార్ ఆల్రెడీ చూసేసారు, గిర్ది సార్లు చూస్తారు. కొత్త బీరాక్ చూడాల్సిందే కదా సార్. ఇంత పెద్ద బుక్ ఎందుకు తీసుకొచ్చారు సార్ మీరు? బా మీరేంటి సార్, మీరు ఈయనకి సగం తీసుకొచ్చారు, సరిపోయింది. డన్ సార్, షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? చూసారా ఒకసారి? స్లోలీ విల్ రైట్ ఆల్ ద ఫార్మ్స్ ఆల్సో సార్, నథింగ్ టు వరీ. క్లియరా? నౌ లెట్స్ కమ్ టు ద ఇంటర్లింకింగ్ పార్ట్ సార్. సో ఆబ్వియస్లీ భారతీయ న్యాయ సంహితలో ఏదైనా అఫెన్స్ జరిగితేనే దానికి ప్రొసీజర్ భారతీయ నాగరిక సురక్ష సంహితనా? ఆబ్వియస్లీ ఎవిడెన్సెస్ యూజ్ చేయాలి కాబట్టి భారతీయ సాక్ష్య అధినియం. సో దే ఆల్ ఆర్ లింక్డ్, అంటే సూపర్ లింక్డ్ సార్. బికాస్ ఈ మూడిట్లో ఏదైనా ఒక యాక్ట్ తీసేయండి సార్, ఏం చేయలేదు. క్రిమినల్స్ ఏమని చేయగలుగుతాం సార్? భారతీయ న్యాయ సంహిత తీసేయండి సార్. అఫెన్స్ అంటే తెలీదు, పనిష్మెంట్ ఎంతో తెలీదు, ఇక్కడికి వచ్చి ప్రొసీజర్ ఏం చేస్తారు? సరే ప్రొసీజర్ తీసేయండి సార్. భారతీయ న్యాయ సంహితలో ఎంత అఫెన్స్ రాసుంటే మాత్రం ఏం చేయాలో తెలియదు కదా పోలీసు వాళ్ళకి, తెలిసి టైడల్ ఉంది. ఏం చేయాలో తెలియదు, ఎవిడెన్సెస్ లేవనుకోండి, ఆబ్వియస్లీ వీళ్ళు ఎంత ఆవేశపడ్డా కానీ కోర్టులో కేసు నడవదు. సో భారతీయ సాక్ష్య అధినియం, భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ భారతీయ న్యాయ సంహిత ఆబ్వియస్లీ దే ఆర్ ఇంటర్లింక్డ్ సార్. ఒకటి అర్థం చేసుకున్న తర్వాత ఇంకోటి అంత ప్రాపర్ గా అర్థం చేసుకుంటేనే ఇట్ విల్ వర్క్అవుట్. క్లియరా? అంటే ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ స్టోరీ నో, పోలీసు వాళ్ళతో మస్తు రుబాబగిరిలో మనం కూడా మాట్లాడచ్చు. స్టోరీస్లో ఐఎమ్ ప్లానింగ్ టు టీచ్ దిస్ పోలీస్ యాక్ట్ ఆల్సో సార్. అంటే వాళ్ళకి ఏమేమి లిమిటేషన్స్ ఉంటాయి మనకు తెలుస్తుంది సార్, అది నేర్చుకుంటే అప్పుడు మనం రుబాబ్గిరితో మాట్లాడచ్చు. అంతే, లేకపోతే మనకి ఇజ్జత్ ఇయ్యారు సార్ వాళ్ళు అసలు, మరీ టూ మచ్ సార్. అడ్వకేట్స్ అంటే కొంచెమని ఇజ్జత్ ఇవ్వాలి కదా, మనకు కూడా యూనిఫామ్ ఉంది, మనం కోర్టుకు పోతే వాడు ఓన్లీ పోలీస్ స్టేషన్ వరకే, వాడు ఓన్లీ క్రిమినల్ కేసెస్, మనం క్రిమినల్, సివిల్, కార్పొరేట్ కేసెస్ అన్ని కేసెస్ హ్యాండిల్ చేస్తాం. వాడేంది అసలు నథింగ్. అలా ఎవరైనా పోలీస్ ఫ్యామిలీ నుంచే పట్టించుకోవద్దు, దే ఆర్ సూపర్ గుడ్ పీపుల్. సార్ నాట్ ఇది, దిస్ ఈస్ డన్ సార్, వీఆర్ గోయింగ్ టు కవర్ దిస్. నౌ లెట్స్ కమ్ టు దిస్ చార్ట్ సార్. ఇది మన అయిపోయిందా? సో అబ్జెక్టివ్ సబ్స్టాంటివ్ లా, ప్రొసీజర్ లా మీకు అర్థమైపోయిందా? సో ప్రొసీజర్ లా అంటే ఇలానే ఉంటుందా? అఫెన్స్ జరుగుతుంది, పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, బెయిల్ వస్తుంది, దాంతో ట్రయల్కి పోతారా? వెరీ మచ్ సింపుల్. ఇక్కడ ఏముంటుంది? ఓన్లీ అఫెన్స్ జరుగుతుంది, ఆ అఫెన్స్ ఏంటి? పనిష్మెంట్ అంతా, అంతేనా? కరెక్ట్ నాట్? క్లియర్? ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ సార్? సార్ కోర్ట్స్ బయాస్డ్ గా ఉండకూడదు. అండ్ కోర్ట్స్ దగ్గర ఆబ్వియస్లీ ఒక అక్యూజ్డ్ పర్సన్ వస్తే కోర్ట్ షుడ్ ప్రిజ్యూమ్ దట్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్.
కరెక్ట్ నాట్ సార్? అంటిల్ ప్రూవెన్ గిల్టీ. క్లియర్ నాట్ సార్? లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలన్న వాళ్ళకి జనరల్ గా ఆబ్వియస్లీ సార్ అడ్వకేట్స్ మీరు పెట్టుకున్నారా లేదా అని అడుగుతారు సార్ కోర్టులో. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అడ్వకేట్స్ నో దే విల్ సే మేము అలాట్ చేయాలనా, దే విల్ ఆస్క్ దిస్. ఆబ్వియస్లీ జస్టిస్ జరగాల, నాట్ పనిష్డ్ అంటిల్ ట్రైడ్. బట్ ఇలాంటి కొన్ని కేసెస్ జరుగుతుంటాయి ఎక్కడైతే పనిష్మెంట్ దొరికితే ట్రయల్ జరుగుతుంది. బట్ ట్రయల్ జరిగితేనే పనిష్మెంట్ ఇవ్వాలి సార్, అదర్వైజ్ దర్ ఇస్ నో స్కోప్. క్లియర్ నాట్ సార్? ఫేర్ ట్రయల్ జరగాలనా? సో ఐ కెన్ సే దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. కరెక్ట్ నాట్ సార్? అక్కడ ఫస్ట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పేవాళ్ళు సార్, ఇక్కడ భారతీయ నాగరిక సురక్ష సంహిత అని చెప్తున్నారు. అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి లా అని చెప్తున్నారు సార్. ఇప్పుడు అప్పుడు పనిష్మెంట్ బేస్డ్ లా ఉండేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇది జస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి. సేమ్ స్టోరీ, మళ్ళా పేరు మార్చిర్రు అంతే. I don't know why, but obviously these are the principles sir which every sanhita should follow related to the Bharatiya Nagarik Suraksha Sanhita. ఏమేమి దీంతో లింక్డ్ ఉండొచ్చు అంటే సూపర్ లాస్ ఉన్నాయి విచ్ ఆర్ లింక్డ్ టు దిస్. స్లోలీ మనం దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం, నథింగ్ టు వరీ. క్లియర్? డన్ సార్? ఎలా వచ్చా మందలకి? ఇన్వెస్టిగేషన్ సెక్షన్ నెంబర్ 173 to 196 ఒకసారి చూడరా, సెక్షన్స్ కరెక్టేనా? Done. Inquiry 210 to 233. We have one chapter. 210 to 233. Slowly మనకు అర్థమవుతుంది. Inquiry. Now let's come to trial 248 to 288. కరెక్ట్? క్లియర్? సో ఆబ్వియస్లీ ఇన్వెస్టిగేషన్ పోలీస్ వాళ్ళు చేస్తారు, ఎంక్వైరీ మెజిస్ట్రేట్ చేస్తారు, ట్రయల్ కూడా మెజిస్ట్రేట్ చేస్తారు. ట్రయల్స్ టైప్స్ కూడా మీకు చెప్పేశాను నేను వాళ్ళు. క్లియరా? ఈ సెక్షన్స్ ఒక్కసారి గుర్తు చేసుకుంటారా? ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, ట్రయల్. ఓకే? ఎలా అవుతుందిరా? ఎలా అవుతుంది? చదువుకోండి. సార్, వన్ ఫేవర్ ఫ్రమ్ యూ, ఏదైనా సెక్షన్ కానీ రాంగ్గా కోట్ చేసినట్టయితే యూ షుడ్ టెల్ మీ. బికాస్ ఈ సార్ నాకు సెక్షన్ గుర్తులేవు 100% క్లియర్. బికాస్ ఈ సార్ దిస్ ద న్యూ లా అండ్ రిమెంబరింగ్ సెక్షన్స్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ సార్ విచ్ యు ఆర్ థింకింగ్. స్లోలీ విల్ ప్రోగ్రెస్. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత కొద్దిగా గుర్తయిపోయింది, స్లోలీ భారతీయ నాగరిక సురక్ష సంహిత కూడా అయిపోతుంది. మీకు కూడా అవుతుంది, నాకు కూడా అవుతుంది. సో ఏం సమ్ సెక్షన్ ఈజ్ రాంగ్, ఆబ్వియస్లీ మీ దగ్గర బేర్ అవుతుంది కాబట్టి యూ షుడ్ టెల్ మీ సార్. మోస్ట్ ప్రాబ్లీ ఐ ట్రై నాట్ టు హ్యావ్ సమ్ మిస్టేక్స్, బట్ ఏమైనా ఉంటే ఆబ్వియస్లీ యూ టెల్ మీ. క్లియరా? ఇక్కడ వరకు క్లియర్? షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? Now let's come to chapter sir. We will remember 10 chapters today. Every day 10 chapters we will try sir. Okay na? Trick is very simple sir. Prabhas cat, special cat kabatti plays piano. Okay na? Prabhas దగ్గర ఒక cat ఉంది, ఒక parrot కూడా ఉంది sir. Cat super talented. Prabhas cat plays piano and Prabhas parrot repeat the same order. అదే పాడుతూ ఉంటుంది కదా సార్, మీరు ఏది చెప్తే అదే చెప్తుంటారు కదా parrot. That is how it goes now. So Prabhas cat plays piano and Prabhas parrot repeat same order. Clear? Any doubt? ఒకసారి మీరు ఇది చూసుకుంటే వాడి పిల్లి, వాడు పిచ్చిక, ఏమంటారు రామచిలక, వాడు రామచిలక గురించి అర్థం చేసుకుంటే, సో Prabhas cat plays piano and Prabhas parrot repeats same order. Clear? ఒకసారి లింక్ చేస్తాం సార్. చూడండి, Prabhas తోటి ప్రిలిమినరీ, క్యాట్ తోటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ క్రిమినల్ కోర్ట్స్ అండ్ ఆఫీసెస్, ప్లేస్ తోటి పవర్స్ ఆఫ్ కోర్ట్స్, పియానో తోటి పవర్స్ ఆఫ్ సుపీరియర్ ఆఫీస్ ఆఫ్ పోలీస్ అండ్ ఎయిడ్ టు మెజిస్ట్రేట్ ఇన్ ద పోలీస్, అండ్ తోటి అరెస్ట్ ఆఫ్ పర్సన్స్, ప్రభాస్ తోటి మళ్ళీ ప్రొసెసెస్ టు కంపెల్ అపీరెన్స్, ప్యారెట్ తోటి ప్రాసెసెస్ టు కంపెల్ ద ప్రొడక్షన్ ఆఫ్ థింగ్స్, రిపీట్ తోటి రెసిప్రోకల్ అరేంజ్మెంట్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ సర్టెన్ మ్యాటర్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ అటాచ్మెంట్ అండ్ ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ, ఎస్ తోటి సెక్యూరిటీ ఫర్ కీపింగ్ ద పీస్ అండ్ ఫర్ గుడ్ బిహేవియర్, ఆర్డర్ తోటి ఆర్డర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్
ఇది దట్ ఐ డోంట్ అండర్స్టూడ్ సార్. వైఫ్స్ ఏందో సార్, వైఫ్ ఓకే, వైఫ్స్ నాట్ ఓకే, చిల్డ్రన్స్ అండ్ పేరెంట్స్ అంటే మెయింటైన్ చేస్తే ఒక వైఫ్నే కదా మెయింటైన్ చేయాలి. వైఫ్స్ ఏంది నాకు అర్థం కాదు. ఏమో ఐ డోంట్. సరే వినండి, కామెడీ అయిపోయింది. రిమెంబర్ దిస్ చాప్టర్ నేమ్స్. ఐఎమ్ గివింగ్ యూ 5 minutes సార్. చలో 8 minutes సార్. సార్ లెట్ విల్ డూ వన్ థింగ్ సార్. 5 minutes 5 chapters క్లియరా? 5 chapters యూ కెన్ రిమెంబర్. ఒకసారి రిమెంబర్ చేస్తే వి విల్ స్టార్ట్ సార్ ఆస్కింగ్. డన్ మేడం. ఓ సూపర్ మేడం, సూపర్, వెరీ గుడ్ మేడం. ఎవరు నాట్ డన్ నేర్చుకుంటారు బాబు. ఎంత ఫార్వర్డ్ అన్నారు చూడండి. First 5 years very easy, no? Yes, sir. Very damn dead easy. 9:47 I'll ask. Super madam. ఇదేం రాశారు? ఇది 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 వర్డ్ అఫెన్స్ కాదు, ఆఫీసర్. You betrayed me now. Was having high expectations from you. You have done like this. సగం మంది చీటర్స్ ఇక్కడ, చీటింగ్ క్యాండిడేట్స్. చీ, నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకోపోదా అనుకుంటా. మీరు ఈడే ఉండిపోతే ఉండండి. నేను బర్గర్ తేడానికి పోతే మీరు చీటింగ్ చేస్తారు. లాస్ట్ 1 minute. సెక్షన్స్ చెప్పమైనా పర్లేదు. హ్యాపీ. శ్రీనాథ్ సార్
ఫస్ట్ మిమ్మల్ని లేపుతా, ఫుల్ మాట్లాడుతున్నారు మీరు. డన్. టైం ఓవర్. శివకృష్ణ సార్, వెరీ ఈజీ. కమ్. ఓ తింటున్నారా? అయిపోయింది కదా, ఏమంది మిగిలిందే కదా, వాటర్ తాగుతారా ఇదిగా. కమ్, ఆయన చూడాలి తింటున్నా సార్, డిస్టర్బ్ చేయకండి. కమ్ కమ్, నేర్చుకోలేదా? మరీ టూ మచ్ సార్. శ్రీనాథ్ సార్ నేర్చుకోలేదు, నేర్చుకున్నారు కదా. కమ్, ఏం కాదు, మన దగ్గర చాలా టైం ఉంది, అందరు ఖాళీగానే ఉన్నారు కదా. ఎస్, అందరు మీకోసం సహకరిస్తారు, రండి. 5 minutes వచ్చి 5 నేమ్స్, 5 చాప్టర్ నేమ్స్ నేర్చుకుంటారు బాబా. 10 కాదు, 5. ఓహో, వచ్చేయండి వచ్చేయండి, ఏం కాదు. మీ వెనకాల శివకృష్ణ సార్ కూడా వస్తారు. ఆయన మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు చదువుతున్నారు సార్, చెప్పండి. Chapter 1 preliminary, Chapter 2 power of courts. క్యాట్ మర్చిపోయారు మీరు. Okay sir. Chapter 1 preliminary, Chapter 2 constitution of criminal courts and officers, Chapter 3 power of courts, Chapter 5 superior power of power of police, and 8 to magistrate person, or 5th one వచ్చి arrest of persons. చలో డన్, వెరీ గుడ్. శివకృష్ణ సార్ కమ్. ఏంది అసలు మీరు అందరు జోష్ లేదు, కొట్టచ్చు కదా, అంత కష్టపడిండు. భలేగా ఉన్నారా బాబు. Chapter 1 preliminary, section 1 to 5, Chapter 2 constitution of criminal court and offices, 6 to 20, Chapter 3 powers of superior officers of police and 8 to magistrate and the కాదు police. కాదు కాదు రా బాబు. అయ్యా Sorry sir, power of. మళ్ళీ స్టార్టింగ్ చెప్పండి. Chapter 1 preliminary 1 to 5, Chapter 2 constitution of criminal court and offices, 6 to 20, Chapter 3 power of courts, section 21 to 29, Chapter 4 powers of superior officers of police and 8 to magistrate and the police, section 21 to 30 to 34. ఎన్ని అయిపోయినాయి సార్? ముందర ఎన్ని అయిపోయినాయి? చాప్టర్ అరెస్ట్ ఆఫ్ పర్సన్స్ 35 to 62. వెరీ గుడ్ సార్, సూపర్. చలో డన్ సార్, నెక్స్ట్ 5 చాప్టర్స్ ప్లీజ్. ఆగండి ఆగండి ఆగండి, మిమ్మల్ని పిలుస్తాను. మీరందరు వేరే రేంజ్ పీపుల్, మిమ్మల్ని అడగను. మన సత్య సార్ వచ్చాడు ఇన్ని సంవత్సరాల తర్వాత, అడగకపోతే ఫీల్ అవుతారు. 6, 7, 8, 9, 10 గుర్తు చేసుకోండి సార్. $953కి అడుగుతాను సార్. ఇది కొంచెం పెద్దది కదా, 955కి అడుగుతాను. డన్.
Last 2 minutes. Priya madam done. అడుగుతాను. అయిపోయిందా? మీదే అంజలి సార్ నాట్ డన్. పిలుస్తాను ఆగండి నేను. మేడం మీది అయిపోయిందా? ఓకే కమ్. సార్ మేము మర్చిపోలే కదా, ఈరోజు నుంచి భారతీయ న్యాయ సంహిత కూడా రివిజన్. ఇప్పటి నుంచి ఇంకా టైం ఇచ్చేదేమో లేదు సార్. ఈరోజు మొత్తం చాప్టర్స్ అడిగేస్తాను, మినిమం 5 క్వశ్చన్స్ అడిగేస్తాను. ఎస్ మేడం. Bharatiya Nagarik Suraksha Sanhita 2023, Chapter 6, Process to compel the appearance, Chapter 7, Procedure for process to production for production of things, Chapter 8, Reciprocal arrangements for assistance in certain matters, and procedure for forfeiture of property and what is that? For proclamation. Procedure for proclamation and forfeiture of the property. Chapter 9, security for keeping the good behavior and peace and good behavior. Chapter 10, order for maintenance of wives and children and parents. మేడం ఇక్కడ ప్రొసీజర్ బదులు ప్రొక్లమేషన్ చెప్పినట్టుంది కదా. 1 more person नो అబ్బాయిలు అమ్మ ఆజో మేడం అబ్బి ఆజో మేడం. మేడం అనుకుంటు నీకు కనిపించరా మీకు బ్లాక్ వేసుకుంటే మాత్రం కబర్. అక్షిత మేడం యూ వాంట్ టు కమ్ హియర్ నో ఫర్ ఆల్ 39 చాప్టర్స్. Bharatiya Nagarik Suraksha Sanhita 2023, Chapter 1 Preliminary, Chapter 2 Constitution of Criminal Courts and Officers, Powers of Criminal Courts, Powers of Superior Officer of Police, and aid to the magistrate and police. Fifth, arrest of persons. Sixth, processes to compel appearance. Seventh, processes to compel the production in matters. Eighth, reciprocal arrangements for assistance in certain matters, and procedure of arrangements, attachments, and forfeiture of property. Ninth, security for keeping good behavior and peace. 10th, order for maintenance of wives, children, and parents. వెరీ గుడ్. అయిపోయింది. చాప్టర్ నంబర్ 1 ప్రిలిమినరీ, సెక్షన్ నంబర్ 1 to 5. సో సెక్షన్ నంబర్ 2 ఈజ్ ఈరోజు సెక్షన్ నంబర్ 1, 2 మాత్రమే కవర్ చేస్తాం సార్. హ్యావ్ సమ్ పేషెన్స్.
ప్రాపర్ గా కవర్ చేసి వి విల్ రిమెంబర్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకేనా? బికాస్ న్యూ డెఫినేషన్స్ ఆర్ దేర్ సార్. బెయిల్ అంటే ఏంది, బాండ్ అంటే ఏంది, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, వీడియో కాన్ఫరెన్సింగ్ అంటే ఏంటి, మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఆడియో వీడియో ఏమేమో ఉన్నాయి సార్, కొంచెం వెయిట్ చేయాలి. సో సెక్షన్ నెంబర్ 1 సేస్ వెరీ సింప్లీ సార్, టైటిల్ ఏంటి సార్, భారతీయ నాగరిక సురక్ష సన్నిధాన. దట్ ఎవ్రీ వన్ నో. ఎక్స్టెంట్ అంటే హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ స్టేట్ ఆఫ్ నాగాలాండ్ అండ్ ట్రైబల్ ఏరియా. స్టేట్ ఆఫ్ నాగాలాండ్ కి ట్రైబల్ ఏరియాస్ కి చాప్టర్ నెంబర్ 9, 11, 12 వర్తిస్తాయి, బట్ మిగతా చాప్టర్స్ వర్తించవు. అండ్ దట్ స్టేట్ గవర్నమెంట్ క్యాన్ టేక్ ద డిసిజన్స్ వాళ్ళకి వర్తించాలో వర్తించకూడదు. సో స్టేట్ ఆఫ్ నాగాలాండ్ విల్ డిసైడ్, రెస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్స్ ఆఫ్ భారతీయ నాగరిక సురక్ష సన్నిధ షుడ్ బి అప్లికబుల్ ఆర్ నాట్. క్లియరా? ఇంతవరకు క్లియరా? ఆబ్వియస్లీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ ఐ కెన్ సే, వెరీ మచ్ క్లియర్. ట్రైబల్ ఏరియాస్ అంటే అస్సాంలో ఏదైతే అస్సాం యాక్ట్ ఉందో సార్, దాని ప్రకారంగా ఏదైతే ట్రైబల్ ఏరియాస్ వాళ్ళు రికగ్నైజ్ చేశారో ఆ ట్రైబల్ ఏరియాస్ అంటాం. సో ఆల్ ఓవర్ ఇండియా ట్రైబల్స్ కోసం అప్లికబుల్ కాదా, లేకపోతే ఓన్లీ అస్సాం ట్రైబల్ ఏరియాస్ అప్లికబుల్ కాదా? ఓన్లీ అస్సాం, రైట్ సార్. సో ఆబ్వియస్లీ ఇట్ షాల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ సచ్ డేట్ యాజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ బై నోటిఫికేషన్ ఇన్ ద ఆఫీషియల్ గెజెట్ అని చెప్పేశారు. బట్ దట్ ఆబ్వియస్లీ రిలీజ్ సార్ నౌ, ఇట్స్ 1st July 2024. That everyone knows. So I can say like this, short title is BNSS Bharatiya Nagarik Suraksha Sanhita, extend whole of India except Nagaland and tribal areas. Nagaland state ki obviously already koni chapters applicable aithe sir. Chapter 9, 11, 12 correct sir, ee chapters applicable aithe. Tribal areas recognized by Assam tribal areas. Commencement of the act what official gazette by central government annadu, but this is 1st July 2024. మీ బ్యాచ్ స్టార్ట్ అయిన రోజు, అంతే కదా సార్? క్లియర్ ఆర్ నాట్ సార్? సో ఒకసారి చూసుకుంటారా ప్లీజ్? ఎవరికైతే అస్సాం ఎక్కడ ఉంటుందో తెలీదో, ఇక్కడ ఉంటుంది అస్సాం ఇండియా మ్యాప్ లో. ఇవి 7 సిస్టర్సా? వన్ ఆఫ్ ది సిస్టర్ అది. ఓకే, నేను ఎప్పుడు నేర్చుకోలేదు కదా ఇలా. నాగాలాండ్ ఈ ఏరియాలోనే ఉంటది. వాట్ సోషల్ నేను చదువుకోవచ్చురా, మరి రాదు. నాగాలాండ్ అంటుందట. క్లియర్? Shall I move forward? Now let's come to the definitions part, sir. Very much important definition. ఇక్కడ న్యూ అని పెట్టాను, స్టార్ మార్క్ కూడా పెట్టాను. Because this definitions coming into the exam చాలా రిలవెన్స్ ఉంది సార్, చాలా రిలవెన్స్. Because they are added with this. చాలా లాజికల్ గా అప్లై చేశారు సార్. ప్రతి పాయింట్ లో మళ్ళీ సబ్ పాయింట్ చాలా పెట్టారు సార్. కనెక్షన్ బిల్డ్ అవ్వట్లేదు సార్ లిటరల్ గా. అండ్ కొన్ని ఎర్రర్స్ చేశారు, నేను అనుకుంటున్నాను అది ఎర్రర్స్ కాదో నాకు తెలియదు. మీరు ఈ పాయింట్ చదవండి సార్. ఇక్కడ సర్చ్ అండ్ సీజర్ ఆర్ ఎవిడెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి, లాజికలీ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి సార్. అంటే ఒక కంప్లీట్ సెంటెన్స్ ఫామ్ అవ్వాలి కదా సార్. ఆర్ ఎవిడెన్స్ అని పెట్టాడు, ఆరో కాదో నాకు తెలియదు. ఐ రియలీ డోంట్ నో సార్. అండ్ బికాస్ దిస్ ఇస్ ద న్యూ డెఫినేషన్, సో ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో స్కోప్ టు కరెక్ట్ ఆల్సో until unless they do from their side. సో ఫస్ట్ ఏ పాయింట్ చూడండి సార్, ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ అన్నాడు. సో ఆడియో గురించి మాట్లాడుతున్నాడా, వీడియో గురించి మాట్లాడుతున్నా, లేకపోతే ఆడియో వీడియో జరిగే ఎలక్ట్రానిక్ మీన్స్ గురించి అడుగుతున్నారా? ఆడియో వీడియో ద్వారా జరిగే ఎలక్ట్రానిక్ మీన్స్ గురించి మాట్లాడుతున్నారు. సో సింపుల్ అండ్ లాజిక్. ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని నేను డివైడ్ చేశాను సార్, మీరు కూడా ఇలా డివైడ్ చేసి పెట్టుకోండి బెటర్. క్లియర్? ఫస్ట్ పాయింట్, యూజ్ ఆఫ్ ఎనీ కమ్యూనికేషన్ డివైస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వీడియో కాన్ఫరెన్సింగ్. అంటే ఏదన్నా కమ్యూనికేషన్ డివైస్ ని యూజ్ చేస్తున్నారు. ఫర్ వాట్ పర్పస్? ఫర్ వీడియో కాన్ఫరెన్సింగ్. So can I say like this? He is using device for video conferencing. Clear? So first point is clear. Second one, recording of processes of identification. So identification parade తీసుకోవచ్చా నేను? ఐడెంటిఫికేషన్ చేయడానికి obviously video through చేస్తున్నారు అనుకోవచ్చా? Because they are saying recording of processes of identification. So ఆ ప్రాసెస్ ని మొత్తం వీడియో రికార్డ్ చేసేది అనుకోవచ్చా మనం? ఓ yes అనుకోవచ్చు. థర్డ్ పాయింట్, సర్చ్ అండ్ సీజర్ ఆర్ ఎవిడెన్స్.
Search and seizure అంటే obviously sir, some people will come to your house to search with orders sir, proper orders ఉంటాయి. Not only house sir, it may be any shop, it may be any place. With the proper authorities ఇస్తారు సార్ search and seizure కోసం. సో search and seizure ఆర్ ఎవిడెన్స్ అన్నాడు, నేనేమనుకుంటున్నా అంటే ఆఫ్ ఎవిడెన్స్ అని అనుకుంటున్నాను. దట్ ఈస్ మై వ్యూ, బట్ లెట్స్ వెయిట్ ఫర్ ద క్లారిఫికేషన్. ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్. సో ట్రాన్స్మిషన్ ఎలా చేస్తాం సార్? వన్ డివైస్ టు అనదర్ డివైస్ విల్ డూ ట్రాన్స్మిషన్. ట్రాన్స్మిట్ చేస్తామా మనం, అలా అనుకోవచ్చా? ఓ ఎస్. నెక్స్ట్ పాయింట్, అండ్ ఫర్ సచ్ అదర్ పర్పస్, అండ్ బై సచ్ అదర్ మీన్స్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్ మే బై రూల్స్ ప్రొవైడ్. సో ఇది కాకుండా ఇంకా కూడా ఉండొచ్చు, అది స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది త్రూ రూల్స్ అని చెప్పేస్తున్నారు. లేకపోతే వాళ్ళు చెప్పిన రూల్స్ మేము దీనిలో యాడ్ చేస్తాము, లేకపోతే మీరే యాడ్ చేసుకోండి అని అర్థం. క్లియర్? సో ఒక్కొక్క పాయింట్ చదువుతాను సార్, అండ్ రిమెంబరింగ్ దిస్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఆడియో వీడియో ఎలక్ట్రానిక్ మీన్స్ ఇది కరెక్ట్. డివైసెస్ గురించి మాట్లాడలేదు సార్, దిస్ ఇస్ నాట్ అబౌట్ ద డివైస్, దిస్ ఇస్ ఎలక్ట్రానిక్ మీన్స్. ఒక్కో పాయింట్ చూడండి, యూజ్ ఆఫ్ ఎనీ కమ్యూనికేషన్ డివైస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వీడియో కాన్ఫరెన్సింగ్. రైట్ సార్. సో కమ్యూనికేషన్ డివైస్ యూజ్ చేస్తున్నారు ఫర్ వాట్ పర్పస్ సార్? ఫర్ వీడియో కాన్ఫరెన్సింగ్, రికార్డింగ్ ఆఫ్ ప్రాసెసెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, search and seizure or evidence, transmission of electronic communication, and for such other purposes and by such other means as the state government may by rules provide. మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే నాకు చెప్పేస్తే నేను పోతా, బికాస్ దీని మీద నా దగ్గర క్వశ్చన్స్ లేవు. బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఐ కెన్, లాంగ్వేజ్ చాలా చండాలంగా ఉంది సార్, లిటరల్ గా గుర్తు చేసుకోవడం నాకు కష్టమే, బట్ గుర్తు చేసుకోవాలి. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. టెన్ సెవెన్ కి అడుగుతాను సార్. Done? Anil sir, come sir. సెక్షన్ చెప్పాలి ఫస్ట్. Section 2+1 audio video. 21A. Okay, sir. Section 2+1 class A audio video electronic means which is used of any communication device for the purpose of video conferencing. And second one actually. చూసుకోండి, నో ఇష్యూస్.
Section 2 Class 1 Class A Audio Video Electronic means first one, use of any communication device for the purpose of video conferencing, recording of process of identification, search and seizure or evidence, transmission of electronic communication by any other such purposes or by means of purpose of any state government may provided. వెరీ గుడ్ సార్. నిశ్విత మేడం, డన్ మేడం, కమ్. సార్ ఇప్పటి నుంచి చెప్పాలి అన్నప్పుడు ప్రాపర్గా సెక్షన్ చెప్పే మీరు బయలుదేరాలి సార్. క్లియరా? ఎస్ మ్యామ్. Audio video electronic means shall also include use of any electronic device for the purpose of video conference. 1 minute చూసుకోండి, మళ్ళీ ముందరకు తిరగండి, చెప్పండి. నో ఇష్యూస్. మీరు చెప్తారా? Audio video electronic means shall also include use of any communication device for the purpose of video conference and recording for the purpose of identification, search and seizure or evidence, and for transmission of communication and for any such other purpose stated by the state government. Means state by the state government by rules provided. Clear? Done. Done సార్. సార్ గుర్తుండాలంటే ఇంపార్టెంట్ సెక్షన్ సార్ ఇది, బికాస్ ఇప్పుడే యాడ్ చేశాడు కాబట్టి వాడు చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాడు, నేను అనుకున్నాను. నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ బట్ వెరీ మచ్ ఈజీ ఆల్సో. వాట్ ఈస్ బెయిల్ సార్? బెయిల్ అంటే ఏంటి సార్ మీరు చెప్పండి సార్. రిలీజ్ చేయటమా? ఎవరు రిలీజ్ చేస్తున్నారు? అక్యూజ్ పర్సన్ ని రిలీజ్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? పోలీస్ అథారిటీ ఆర్ మెజిస్ట్రేట్. ఎందుకు రిలీజ్ చేస్తారు? ఊరిని రిలీజ్ చేస్తారు, వెళ్ళిపో. ప్రాపర్ కండిషన్స్ పెడతారా? బెయిల్ బాండ్ తీసుకుంటారా? దట్స్ ఆల్. ఖతం. సెక్యూరిటీ కూడా తీసుకుంటారు వాడు. కరెక్ట్ వాడు. క్లియరా? ఒకసారి చూడండి సార్, మీరు చెప్పిన పాయింట్స్ సార్. వాట్ ఈస్ బెయిల్ మీన్స్ సార్? బెయిల్ మీన్స్ రిలీజ్. వీడు రిలీజ్ అవుతున్నాడా? కరెక్ట్. రిలీజ్ ఆఫ్ అ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఆర్ సస్పెక్టెడ్ ఆఫ్ అ కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్. సో ఎవరిని రిలీజ్ చేస్తారంటే ఆబ్వియస్లీ అక్యూజ్డ్ నేనా? అక్యూజ్డ్ ఆర్ సస్పెక్టెడ్ పర్సన్ వీ కెన్ సే ఫ్రమ్ ద కస్టడీ ఆఫ్ లా. ఆల్రెడీ కస్టడీలో ఉంటుంది కదా మీరు రిలీజ్ చేసేది. కస్టడీ లేకపోతే మీరేం రిలీజ్ చేస్తారు? కరెక్ట్. అపాన్ సర్టెన్ కండిషన్ ఇంపోజ్డ్ బై అన్ ఆఫీసర్ ఆర్ కోర్ట్ ఆన్ ఎగ్జిక్యూషన్ బై సచ్ పర్సన్ ఆఫ్ అ బాండ్ ఆర్ అ బెయిల్ బాండ్. వెరీ మచ్ ఈజీ. న్యూ సెక్షన్ కావాలని ఇన్సర్ట్ చేసిరండి. వాళ్ళు అంత కష్టపడి ఎందుకు చేసిరో నాకు అర్థం కాలేదు. దిస్ ఎవ్రీవన్ నోస్ సార్. బెయిల్ మీన్స్ రిలీజ్ ఆఫ్ అ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఆర్ సస్పెక్టెడ్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్ ఫ్రమ్ ద కస్టడీ ఆఫ్ లా అపాన్ సర్టెన్ కండిషన్ ఇంపోజ్డ్ బై అన్ ఆఫీసర్ ఆర్ కోర్ట్ ఆన్ ఎగ్జిక్యూషన్ బై సచ్ పర్సన్ ఆఫ్ అ బాండ్ ఆర్ బెయిల్ బాండ్. సో ఇది బాండ్ ఆర్ బెయిల్ బాండ్ అనుకోవచ్చా? ఇవి కండిషన్స్ అనుకోవచ్చా? వీరు ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు కాబట్టి వీరిని రిలీజ్ చేస్తున్నారా? దట్ ఈస్ నథింగ్ బట్ బెయిల్. క్లియర్? ఎనీ డౌట్ ఇన్ దిస్? చల్ ఐ మూవ్ ఫార్వర్డ్. ఓకే, మీ బేరేక్లో ఉంది, కాపీ పేస్టే, జస్ట్ బ్రేక్ చేసా అంతే దాన్ని. సరే, ఎక్కడెక్కడైతే ఈ న్యూ పెడతాను నేను, స్టార్ మార్క్ పెడతాను, మ్యాండేటరీగా చదవాలి సార్, బికాస్ న్యూ సెక్షన్స్ నో అండ్ దెర్ ఇస్ హై ప్రాబబిలిటీ టు కమ్ ఇన్ ద ఎగ్జామ్. క్లియర్? షల్ ఐ మూవ్ ఫార్వర్డ్ నౌ? Bailable offense.
అండ్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. సో బెయిలబుల్ అఫెన్స్ అంటే వీడేం చెప్తున్నా అంటే సార్ ఫస్ట్ షెడ్యూల్ ఉంది కదా దానిలో వెళ్ళి చూసుకోండి రా బాబు అంటున్నాడు. లేకపోతే వేరే ఏదన్నా చట్టం ప్రకారం ఎక్కడైనా మెన్షన్ చేస్తుంటే దీనిలో బెయిల్ ఇవ్వాలి, దట్ ఈస్ బెయిలబుల్ అఫెన్స్ అంట. అది కాకుండా మిగతాది నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంట. భలే చెప్పాడు కదా, సూపర్ డెఫినేషన్ సార్. సో బెయిలబుల్ అఫెన్స్ మీన్స్ an offense which is shown as bailable in the first schedule. సో ఫస్ట్ షెడ్యూల్ లో మన దగ్గర ప్రాపర్ బైఫర్కేషన్ ఉందా? వాట్ ఈస్ బెయిలబుల్, వాట్ ఈస్ నాన్ బెయిలబుల్, వాట్ ఈస్ కాగ్నిజబుల్, వాట్ ఈస్ నాట్ కాగ్నిజబుల్, బై విచ్ కోర్ట్ ఇట్ షుడ్ బి ట్రయబుల్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో అక్కడ బెయిలబుల్ నాన్ బెయిలబుల్ చెప్పారు కదా, సో అక్కడ పోయి చూసుకోండి, అక్కడ బెయిలబుల్ అని రాస్తుంటే ఫస్ట్ షెడ్యూల్ ప్రకారంగా అది బెయిలబుల్. లేకపోతే ఈ చట్టం పక్కన పెట్టండి, భారతీయ నాగరిక సురక్ష సంహిత పక్కన పెట్టండి, వేరే చట్టాలు కూడా ఉంటాయి కదా దానిలో కూడా ఒక అఫెన్స్ ని కానీ బెయిలబుల్ అని మెన్షన్ చేస్తే దట్ ఈస్ బెయిలబుల్ అఫెన్స్. ఎక్కడైనా మెన్షన్ చేయలేదంటే దట్ ఈస్ నాన్ బెయిలబుల్ అఫెన్స్. వెరీ సింపుల్ అంట. బట్ ఆబ్వియస్లీ వీ షుడ్ నో సమ్ మోర్ థింగ్స్ అబౌట్ దిస్ సార్. సి బెయిలబుల్ అఫెన్స్ లో బెయిల్ తీసుకోవడం మీ రైట్ సార్, ఆప్షన్ కాదు అది, రైట్ సార్. అంటే మీరు అడిగితే ఇవ్వాల్సిందే అథారిటీస్ మీకు బెయిల్. బట్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో అలా కాదు, ఇట్ ఈస్ నాట్ యువర్ రైట్, ఇట్ ఈస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. కరెక్ట్ నాట్ సార్? బెయిలబుల్ అఫెన్సెస్ లో బెయిల్ స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వచ్చా అంటే పోలీసు వాళ్ళు ఇచ్చేయచ్చు, అంటే ఓఎస్ ఇచ్చేయచ్చు. కోర్ట్స్ కూడా ఇవ్వచ్చా ఓఎస్ ఇవ్వచ్చు. బట్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో మ్యాండేటరీగా కోర్టే ఇవ్వాలి, పోలీసు వాళ్ళు ఇవ్వడానికి లేదు. క్లియరా? ఇక్కడ చూడండి సార్, ఇక్కడ అన్ని పాయింట్స్ మెన్షన్ చేశాను సార్ నేను. బెయిలబుల్ అఫెన్స్ ఆర్ లెస్ సీరియస్ ఇన్ నేచర్. సో ఆబ్వియస్లీ బెయిల్ మీ రైట్ అన్నప్పుడు లెస్ సీరియస్ అఫెన్సెస్ సార్ అది. అండ్ గ్రాంట్ ఆఫ్ బెయిల్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ రైట్. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఆర్ సీరియస్ ఇన్ నేచర్ and it will be the discretion of the court to grant bail or not. Police cannot start investigation without permission of the court. Mandatory permission తీసుకోవాలంట కోర్ట్ నుంచి, ఇన్వెస్టిగేషన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ అవసరం ఉందా? లేదు. క్లియర్? సో కెన్ ఐ సే దిస్ ఇస్ ఆల్సో లైక్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఓన్లీ? దిస్ ఇస్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. నెక్స్ట్ చూడండి, ద బెయిల్ మే బి either given by a police officer which is nothing but station bail and who is having the custody of the accused or by the court. Ikkada the application for bail shall be filed before the magistrate who is conducting the trial. Clear? No conditions can be imposed while granting bail. దీనిలో కండిషన్స్ పెట్టాలంటే సార్ కొన్ని కండిషన్స్ ఎప్పుడైనా పెడితే పెట్టచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది సినారీస్ లో కండిషన్స్ పెట్టరు. బట్ దీనిలో కండిషన్స్ ఉండాలంటే స్ట్రింజెంట్ కండిషన్స్ ఉంటాయి. అంటే నువ్వు దేశం వదిలే వెళ్ళిపోకూడదు, కరెక్ట్ నాట్, నీ అడ్రస్ మ్యాండేటరీగా మార్చకూడదు, నీ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దానిలో ఎక్కడ కూడా నీ పేరు మారకూడదు, చాలా కండిషన్స్ ఉంటాయి సార్. నువ్వు ప్రాపర్ గా బెయిల్ బాండ్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా షూరిటీస్ ని సబ్మిట్ చేయాలి, డబ్బులు కట్టాలి, చాలా ఉంటాయి సార్ థింగ్స్. క్లియర్ ఆర్ నాట్? అవి కండిషన్స్ పెట్టుకోండి. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఈస్ లైక్ మోర్ ఎలాబరేటివ్ వర్జన్ విచ్ షుడ్ నో. కరెక్ట్ ఆర్ నాట్ సార్? పైన ఉన్న డెఫినేషన్ వేసుకోండి. అంటే దీనికన్నా ఎక్కువ యాడ్ చేయాలంటే క్వశ్చన్ లేదు కదా, అందుకని యాడ్ చేసి అవసరం లేదు కదా. ప్రతి బెయిలబుల్ అఫెన్స్ ఇన్ని పాయింట్స్ మెన్షన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పాయింట్ మెన్షన్ చేయాలంటే నో నీడ్ అట్ ఆల్. ఇవే ఎక్స్ట్రా, వాడు చెప్పిన దానికన్నా నేను ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్. సింపుల్ సార్, వాడు ఎంత చెప్పాడు సార్? సింపుల్, ఫస్ట్ షెడ్యూల్లోకి పోయి చూసుకో, బెయిలబుల్ అని ఉంటే అది బెయిలబుల్ అఫెన్స్ అంట, అంతే. లేకపోతే వేరే ఏదైనా చట్టంలో పోయి చూసుకో, ఆడ బెయిలబుల్ అని రాసుంటే బెయిలబుల్ అఫెన్స్, వాడి ప్రకారం అంతే సార్. సార్ లాజికలీ ఇఫ్ దిస్ క్వశ్చన్ కమ్స్ ఇట్ విల్ కమ్ మ్యాక్స్ ఫర్ 2 marks. ఇది రాసి మస్తు ఎక్కువ, టూ మచ్ ఎక్కువ, చాలా. దట్ నెక్స్ట్ సెక్షన్ సార్, బెయిల్ బాండ్ అంటే ఏంటి, బాండ్ అంటే ఏంటంట? ఏం లేదు సార్, బెయిల్ బాండ్ అంటే షూరిటీస్ ని పెట్టుకొని వదిలిపెట్టాలా? విత్ షూరిటీ. బాండ్ అంటే రిలీజ్ వితౌట్ షూరిటీ అంట, అంతే సార్ డిఫరెన్స్ అంట. దానికి మళ్ళీ ఒక 2 డెఫినేషన్లు ఆడు పెట్టి మనకు అర్థం చెప్పి ఎందుకు. సో బెయిల్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్వియస్లీ మీరు ఆ బాండ్ ఎగ్జిక్యూట్ చేస్తేనే మీరు రిలీజ్ అవుతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వెరీ సింపుల్ సార్, బెయిల్ బాండ్ లో షూరిటీస్ మ్యాండేటరీగా ఉండాలి, రైట్ సార్? ఇక్కడైతే అవసరం లేదు. సో షూరిటీస్ ప్లే వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి మనం మాట్లాడుకుంటున్నామా? దీనివల్ల ఏం జరుగుతుంది? వీడు విడుదల అవుతాడా, రిలీజ్ అవుతాడా? సో ఆబ్వియస్లీ అది విత్ షూరిటీ అంటే ఇక్కడ ఒక మనిషి వచ్చి ఆబ్వియస్లీ చేయాలనా? ఈ అక్యూజ్డ్ అనుకోండి, వీడి కోసం వీడి షూరిటీ ఉంటేనే వదిలేస్తారా? ఇదేంది, బెయిల్ బాండా బాండా? బెయిల్ బాండ్, రైట్? మ్యాండేటరీగా షూరిటీస్ ఉంటేనా? షూరిటీస్ అవసరం లేదంటే ఓన్లీ బాండా?
దట్స్ ఆల్. గుర్తుంటుందా? ఏముంది అలా గుర్తుంటుంది? స్టేషన్ బెల్ మేడం. సి సార్, మోస్ట్లీ కోర్ట్స్ లో మ్యాండేటరీగా షూరిటీ సబ్మిట్ చేపిస్తారు సార్ ఇఫ్ దే ఆర్ రిలీజింగ్ త్రూ బెల్. ఇది మోస్ట్లీ జరిగితే నాకు తెలిసినంత వరకు జరిగే సినారియోస్ ఏమంటారంటే స్టేషన్ బెల్. కోర్ట్స్ ద్వారా జరగొచ్చు అంటే చాలా రేర్ సినారియోస్. ఈ మధ్య ఉండొచ్చు. క్లియరా? ఉంటాయి సార్, 2 బాండ్స్ ఉంటాయి, 100% ఉంటాయి, నథింగ్ టు వరీ. ఎస్ మేడం. ఓ ఎస్ మేడం, ఎందుకు ఇవ్వకూడదు? ఆ పోలీస్ స్టేషన్ లో ఆ పోలీస్ ఆఫీసర్ ఇస్తే కుదరదు, వేరే పోలీస్ స్టేషన్ నుంచి ఇస్తే సార్. అదే పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ ఇవ్వడం స్టార్ట్ చేశారు అనుకోండి సార్, ప్రతి దానికి వాళ్ళే షూరిటీలు ఇచ్చుకుంటూ పోతారు సార్, విచ్ ఇస్ హైలీ నాన్ సెన్స్ నో. అండ్ మోస్ట్లీ ఆ సందర్భాల్లో షూరిటీస్ ని అంత ఆరా తీయటం ఉండదు. పోలీసులు ఏదో ఓవర్ యాక్షన్ చేస్తారు కానీ వితౌట్ షూరిటీస్ ఆల్సో దే కెన్ లీవ్. బాండ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది సార్, జస్ట్ ఫిల్ చేస్తారు, ఏదో నామకే వస్తే ఆధార్ కార్డులు పెట్టుకోవాలని పెట్టుకుంటారు అంతే. ఇవ్వచ్చు మేడం. మీరు పోలీస్ స్టేషన్ లో ఒక్కసారి ఏదో నేరం చేయండి, స్టేషన్ బిల్ దొరుకుతుంది కదా, యూ విల్ బి ఫుల్లీ క్లారిఫైడ్, నథింగ్ టు వరీ. నెక్స్ట్, చార్జ్. Charge includes any head of charge when the charge contains more head than once. Ante? Okay. Okay. ఒక్కో దానికి సెపరేట్ ట్రయల్ నడిపించవచ్చు. డిగ్రీ ఆఫ్ అఫెన్సెస్ ఉంటే అందులో ఏదైతే హైయెస్ట్ డిగ్రీ ఉంటుందో దానిపై. ఓహో, మీకు అలా అర్థమవుతుందా? వాట్ ఈస్ చార్జ్ సార్? టు టేక్ సమ్ యాక్షన్. వా ఓహో, అంత వెరీ మచ్ సింపుల్. చార్జ్ అంటే ఏంటి సార్? ఒక సెక్షన్ వేసి ఇదిగో ఇది చేశాడు, దట్స్ ఆల్ చార్జ్ అంటే. ఈడేదో ఓవర్ యాక్షన్ చేశాడు, మీరు దీనికోసం పోతున్నారు, అంత హీన్ లేదు. చార్జ్ ఇంక్లూడ్స్ అన్నవాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ చార్జ్ అంటే, ఆబ్వియస్లీ సార్ మీరు ఈ పనిష్మెంట్ చేశారనేసి ఒక సెక్షన్ మెన్షన్ చేస్తారు, ఆ సెక్షన్ ఈస్ చార్జ్ ఆన్ యూ. వెరీ మచ్ సింపుల్. ఇట్ ఇంక్లూడ్స్ ఎనీ హెడ్ ఆఫ్ చార్జ్ వెన్ ద చార్జ్ కంటైన్స్ మోర్ దన్ 100 months. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చార్జ్ అని పెట్టేశారు అనుకోండి సార్, ఓకేనా? రేప్ చేశాడు, మర్డర్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ సెక్షన్ నంబర్ 63 కూడా మెన్షన్ చేస్తారు, అలానే సెక్షన్ నంబర్ 101 కూడా మెన్షన్ చేస్తారు. క్లియరా? సో చార్జ్ ఇంక్లూడ్స్ ఆబ్వియస్లీ మోర్ హెడ్ దెన్ వన్స్, ఎనీ హెడ్ ఆఫ్ చార్జ్ వెన్ కంటైన్స్ మోర్ హెడ్ దెన్ వన్స్. అంటే ఎక్కువ ఉంటే కూడా దాని కిందకే వస్తాయని చెప్తున్నారు సార్, దట్స్ ఆల్. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సార్, దిస్ పర్సన్ ఇస్ దేర్, ఈ మేడం ని కిడ్నాప్ చేశాడు, రేప్ చేశాడు, ర్యాగింగ్ చేశాడు, అన్ని చేశాడు, లాస్ట్ లో మర్డర్ కూడా చేశాడు ఫర్ ఎగ్జాంపుల్. సో ఆబ్వియస్లీ దిస్ చార్జ్ కన్క్లూడ్స్, ఆబ్వియస్లీ దీని కింద చాలా సెక్షన్స్ పెట్టొచ్చు అంటున్నాడు. సో ఎనీ హెడ్ ఆఫ్ చార్జ్ వెన్ ద చార్జ్ కంటైన్స్ మోర్ హెడ్ దెన్ వన్, ఇంక్లూడ్, దీని లోపల ఇంక్లూడ్ అంతే. క్లియరా? ఎనీ కన్ఫ్యూజన్? దానిలో ఏముంది కన్ఫ్యూజన్? ఏం లేదు. డన్. క్వశ్చన్ చూడాలి. డన్నా? ఓకే ఓకే. డన్ సార్. ఎస్ సార్, సత్య సార్ ఫుల్ మాట్లాడుతున్నారు, ఆయనకి ఎప్పుడెప్పుడు ఇక్కడికి రావాలలా ఉంది కదా సార్. కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. సో కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో అరెస్ట్ చేసే వచ్చా వితౌట్ వారెంట్? కరెక్ట్, అరెస్ట్ చేసే వచ్చా. ఒక్క నిమిషం అండి, ఎవరైనా అడుగుదాం. చిచ్చి. సో సింపుల్ సార్, ఇలా గుర్తుపెట్టుకోండి, కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే
అరెస్ట్ వితౌట్ వారెంట్ యాజ్ పర్ ఫస్ట్ షెడ్యూల్ అక్కడ మెన్షన్ చేసి ఉంటుందంట. రైట్ సార్. మీన్స్ an offense for which and cognizable case means a case in which a police officer may, in accordance with the first schedule or under any other law for the timing in force, arrest without warrant. సో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఈ సంహితలో ఫస్ట్ షెడ్యూల్ లో దేంట్లో అయితే వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చో, అలానే వేరే ఏదన్నా యాక్ట్ లో వేరే ఏదన్నా కోడ్ లో గానీ మీకు అరెస్ట్ చేసే రైట్ ఉంది వితౌట్ వారెంట్, దట్ ఈస్ నోన్ యాజ్ ద కాగ్నిజబుల్ అఫెన్స్. దీస్ ఆర్ మోస్ట్ సీరియస్ ఇన్ నేచర్ సార్. మర్డర్, రేప్, దీస్ ఆర్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే మీకు అథారిటీ ఉండదు, మీకు అరెస్ట్ వారెంట్ ఉంటేనే అరెస్ట్ చేయాలి, లేకపోతే చేయకూడదు. క్లియరా? ఇంతే. సో జస్ట్ ఇక్కడ అరెస్ట్ వారెంట్ మీద ఉందా, అరెస్ట్ విత్ వారెంట్ ఆర్ అరెస్ట్ వితౌట్ వారెంట్. సో అరెస్ట్ విత్ వారెంట్ వచ్చేసి నాన్ కాగ్నిజబుల్ అఫెన్సా? అంతే కదా మేడం. అరెస్ట్ విత్ వారెంట్ ఈజ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. Arrest without warrant is cognizable offense. Arrest with warrant is non-cognizable. గుర్తుంటుంది కదా, మీరేమి జమ్మలు చేస్తే ఏం టెన్షన్ పడరు కదా. చెప్పడం అలవాటు అయిపోయింది కదా బాగా. సో 2G is cognizable offense, 2O is non-cognizable offense అంట. చెప్పింది ఇంతే సార్. ఒక్కసారి చదువుకుంటారా? ఓహో, ఏమైంది? ఏంటి మీ ఇద్దరు కన్ఫ్యూజన్? డన్నా, shall I move forward? అంతే కదా మేడం. ఏంది విత్ వారెంట్ కి వితౌట్ వారెంట్ కి ఇంత డిస్కషన్ అవసరమా? మీరు చేస్తున్న డిస్కషన్ నాకు అది అర్థం కావట్లేదు. అది నామకే వస్తే అలా చెప్తారు మేడం. మోస్ట్లీ కోర్ట్ పర్మిషన్ అంటే ఏం లేదు మేడం, జస్ట్ ఇన్ఫార్మ్ దెమ్, దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. అండ్ మోస్ట్లీ అరెస్ట్ చేయరు మేడం. See, non-cognizable offenses are very less serious, sir. సో దానిలో నిజంగానే మిమ్మల్ని అరెస్ట్ చేసేంత స్కోప్ ఉండదు సార్. ఎప్పుడైనా మీరు పోలీస్ స్టేషన్ విజిట్ అయ్యారా? హార్డ్లీ ఒక్క సెల్ 2 సెల్లు ఉంటాయి సార్, అంతే. మీరు ఏమనుకుంటున్నారు, జనాలు ఇట్లా తోసి లోపలెడతారు, అంత సీన్ ఉండదు సార్. అవి ఎప్పుడు చూసినా ఖాళీగానే ఉంటాయి సార్. ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు మ్యాక్స్ టు మ్యాక్స్. రోజుకి తక్కువ అంటే ప్రతి స్టేషన్ లో మినిమం 100 FIR జరుగుతాయి సార్. ఐఎమ్ టెల్లింగ్ యు సార్. అంటే మెట్రోపాలిటన్ ఏరియాస్ లో, అవుట్ సైడ్ మెట్రోపాలిటన్ ఏరియాస్ తక్కువ జరుగుతాయి, హార్డ్లీ ఒక 20 జరగచ్చు. సో 20 మెంబర్స్ ని లోపల పెట్టలేరు కదా సార్ వాళ్ళు, నాట్ పాసిబుల్. సో అందుకని ఈ డిఫరెన్సియేషన్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సార్. ప్రతి వాడిని సార్ మీరు మిమ్మల్ని అరెస్ట్ చేసి ఒక్కసారి లోపల కూర్చోబెట్టారు అనుకోండి సార్, మీ జీవితంలో ఉన్న ఆశలను చచ్చిపోతాయి సార్. యూ ఫేస్ దట్, దెన్ విల్ అండర్స్టాండ్ ద ఫీలింగ్. మీరే అనుకుంటాం నేను ఫేస్ చేశాను లేదు, నేను చేయను సార్. ఇంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత నేను లోపలికి పోతే ఇంకేంది, దానికైనా దరిద్రం ఉంటుంది. షూరిటీ ఇస్ ది ఏజ్ 16 years. 60 ఎందుకు మేడం? లోపల ఉండాలనా, ఎక్కువ ఉండాలనా? అలా ఏం లేదు కదా సార్, ఉందా అలాగా? So if some personality I know, he is like very much good in the society, he do have many assets also, he cannot give surety more than 60+. ఉందా? ఏమో నేనైతే ఎప్పుడు పెట్టలేదు ప్రాక్టికల్ గా, అలా ఏం చూడలేదు కూడా. ఒకసారి చూసి చెప్తాను నేను. అంటే అలాంటి వాళ్ళని షూరిటీ ఎవరు తీసుకొస్తాడులే కానీ జనరల్ గా లాజికలీ. డన్. క్వశ్చన్ అయిపోయిందా? కంప్లైంట్. కంప్లైంట్ అంటే బై డిఫాల్ట్ గా మనం చేసేది మెజిస్ట్రేట్ కా, అంతే కదా సార్.
పోలీస్ వాళ్ళకి చేసే దాన్ని కంప్లైంట్ అన్నాం మనం. క్లియరా? ఎలిగేషన్ ఆఫ్ అన్ అఫెన్స్ ఈదర్ ఓరలీ ఆర్ ఇన్ రైటింగ్. ఆ అక్యూజ్ పర్సన్ తెలిసి ఉన్నవాడై ఉండొచ్చు, తెలియనివాడై ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, మీరు నన్ను మర్డర్ చేసి వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ అంటే జస్ట్ చాకు కూర్చేసి వెళ్ళిపోయారు, నేను బతికిపోయాను. చేసినోడు మ్యాండేటరీగా పేరు అడ్రస్ అని చెప్పి పోతాడా సార్? చెప్పడు కదా సార్, వెళ్ళిపోతాడు కదా. బట్ తెలిసినా తెలియకపోయినా ఆబ్వియస్లీ వీ క్యాన్ గో అండ్ రేజ్ ద కంప్లైంట్. సార్ ఇలా ఈ ప్లేస్ లో పలానా టైంలో ఇలా జరిగింది, నాకు ఎవరో తెలీదు చెప్పొచ్చు అంటే ఓఎస్ అలా చెప్పొచ్చు. ఎవరికి ఇస్తాం సార్? మనం మెజిస్ట్రేట్ కి ఇస్తాం. కరెక్ట్ నాట్ సార్? డస్ నాట్ ఇంక్లూడ్ అ పోలీస్ రిపోర్ట్. బట్ సార్ ఇది సార్ కన్ఫ్యూజన్ పార్ట్. ఒక్కసారి చదువుతాను సార్. ఇఫ్ యూ గెట్ ఎనీ కన్ఫ్యూజన్ టెల్ మీ. So first of all, very much clear, allegation of offense either orally or in writing towards a known person or unknown person, we are giving it to magistrate. It is known as a complaint, which does not include a police report. But sir, cognizable offense లో ఏదైనా పోలీస్ వాడు ఎవరినైనా పట్టుకున్నాడు, సార్ ఎఫ్ఐఆర్ చేస్తాడా? ఇన్వెస్టిగేషన్ చేస్తాడా? తర్వాత తెలియంది దిస్ ఇస్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్. కరెక్ట్ నాట్? అప్పుడు వాడు మెజిస్ట్రేట్ కి ఇచ్చేది కూడా కంప్లైంట్ అంట. దాన్ని డీమ్డ్ కంప్లైంట్ గా భావించాలంట. అది ఎట్లా భావిస్తారో నాకైతే అర్థం కాలేదు, కానీ అలా భావించకూడదు కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడే పెద్ద తప్పులు పని చేసిండు సార్. కాగ్నిజబుల్ అఫెన్సెస్ లో వాడు అరెస్ట్ చేసేవచ్చా? ఎఫ్ఐఆర్ చేసేవచ్చా? దాంతో ఆబ్వియస్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తాడా? దీనిలో చాలా వరకు జీవితం వాడు నాశనం అయిపోతుందా? ఆబ్వియస్లీ సార్ వాడు అక్యూజ్ కాదు కదా సార్. లేటర్ ఆన్ ఇట్ ఈస్ అ కంప్లైంట్ అంట, అండ్ వీడు కంప్లైంట్ అంట. That I didn't understood how they are going to implement this. So in a cognizable offense, if the information is there, right sir, proper investigation చేస్తారు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని ఫ్యూచర్ లో తెలిసింది అనుకోండి, అప్పుడు పోలీసు వాడు మెజిస్ట్రేట్ కి ఇచ్చేది కూడా కంప్లైంట్ కిందకి వస్తుంది, అండ్ పోలీసు వాడు కంప్లైనెంట్ గా భావించాలి. Then it is not a police report. It should be taken as complaint and police officer as complainant అంట. జనరల్ గా పోలీసు వాడు సబ్మిట్ చేసేది పోలీస్ రిపోర్ట్ కదా సార్. నాన్ సెన్స్ ఫెలో, మరీ టూ మచ్. ఒకసారి చదవండి సార్, లాంగ్వేజ్ ఏమైనా కన్ఫ్యూజింగ్ ఉంటే చెప్పాలి. బిఫోర్ దట్ ఐ డూ హావ్ స్మాల్ డౌట్. ఇంపుటేషన్ అంటే అలిగేషన్ కూడా అనొచ్చా మనం? అనొచ్చు కదా. ఓకే, డిఫమేషన్ డెఫినేషన్ లో నేను ఇంపుటేషన్ బదులు అలిగేషన్ పెట్టేస్తాను. ఇట్ విల్ బి బిట్ ఈజీ వర్డ్. నో, ఇంపుటేషన్ అంటే చాలా దారుణంగా ఉంది సార్ వర్డ్. బాగుంది, సరే పెట్టుకోండి. ఇది చదవండి ఫస్ట్. ఎస్ మ్యామ్. ఇన్ఫర్మేషన్ ఫస్ట్, ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అది. Done sir, shall I read sir once? Complaint means any allegation made orally or in writing to a magistrate with a view to his taking action under the sanita that some person, whether known or unknown, has committed an offense. So వీడిని accused అనుకోవచ్చా మనం? అంతే కదా సార్. అక్యూజ్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, రైట్ సార్. బట్ డస్ నాట్ ఇంక్లూడ్ అ పోలీస్ రిపోర్ట్. సో పోలీస్ గానీ మెజిస్ట్రేట్ కి సబ్మిట్ చేసే రిపోర్ట్ గానీ ఉంటే అది మాత్రం దీని కిందకి రాదు, కంప్లైంట్ కిందకి రాదు. బికాస్ దట్ ఈస్ డ్రైవింగ్ త్రూ అ డిఫరెంట్ ఛానల్ నో సార్. దిస్ ఇస్ అ డిఫరెంట్ ఛానల్ వేర్ యూ ఆర్ గోయింగ్ డైరెక్ట్లీ టు ద మెజిస్ట్రేట్ అండ్ యూ ఆర్ టెల్లింగ్ యువర్ కంప్లైంట్. Correct or not? Explanation very much important sir. A report made by a police officer in a case which discloses after investigation the commission of a non-cognizable offense. So after investigation ante before investigation with cognizable offense anukunnada by default ga, right sir, shall be deemed to be a complaint and the police officer by whom such report is made shall be deemed to be the complainant. Clear? Gurtuntunda? Any confusion? ఇప్పుడు నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని డయాఫర్ మెజిస్ట్రేట్ కి ఇస్తారు. దాని పర్పస్ మనం అరెస్ట్ వారెంట్ కోసం ఇస్తున్నాం అనుకో. ఆల్రెడీ అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ వారెంట్ ఎందుకు? ఫస్ట్ కాగ్నిజబుల్ అఫెన్స్ అనుకొని వాడు అరెస్ట్ చేసి వాడు ఇన్వెస్టిగేషన్ చేశాడు. దాని తర్వాత తెలిసిందంట వాడికి ఇది నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని. చేయొచ్చు మేడం, ఎందుకు చేయకూడదు? బరాబర్ చేయొచ్చు. బట్ మేడం ఊరుకూరుకునే పోలీసులు కూడా అరెస్ట్ చేయరు మేడం. దే మైట్ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్, దే మైట్ హ్యావ్ సమ్ ఎవిడెన్సెస్ ఫర్ షూర్.
క్లియరా? క్వశ్చన్ చూడాలి. डन हो गया. डन. डन सर. हाँ अंत फास्ट गाना. अच्छा चलो ओके टेक ब्रेक.